ప్రేమించేదను ఎల్లప్పుడూ ప్రేమించేదను ప్రభువా, నా పైన కృపను చూపి నన్నాదుకొంటివే. నేను స్తుతించి కీర్తించి గణపరతును నీదు నామము, నా హృది వందనముతో నిండే. ప్రేమించేదను ఎల్లప్పుడూ ప్రేమించేదను ప్రభువా, నా పైన కృపను చూపి నన్నాదుకొంటివే. నేను స్తుతించి కీర్తించి గణపరతును నీదు నామము, నా హృది వందనముతో నిండే. నా హృదయం నా ఆత్మ నా మనస్సు నీ సొంతం, కల్వారి సిలువలోన వెల ఇచ్చి విమోచించే. నేను స్తుతించి కీర్తించి గణపరతును నీదు నామము, నా హృది వందనముతో నిండే. నా హృదయం నా ఆత్మ నా మనస్సు నీ సొంతం, కల్వారి సిలువలోన వెల ఇచ్చి విమోచించే. నేను స్తుతించి కీర్తించి గణపరతును నీదు నామము, నా హృది వందనముతో నిండే. నా హృదయం నా ఆత్మ నా మనస్సు నీ సొంతం, కల్వారి సిలువలోన వెల ఇచ్చి విమోచించే. నేను స్తుతించి కీర్తించి గణపరతును నీదు నామము, నా హృది వందనముతో నిండే. యోహాను సువార్తలో ఉండి 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. గత వారంలో నేను ఈ వాక్యము గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేశాను. దాన్ని ఈరోజు కూడా మనం కొనసాగించుకుందాం. వాక్యము మనం ఎందుకు వింటామనేటువంటిది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఎలాగైతే ఆరాధన అనేటువంటిది దేవుని మనం ఉద్దేశంగా పెట్టుకొని చేస్తామో, అలాగనే వాక్యం అనేటువంటిది వినేటప్పుడు కూడా దేవుణ్ణి తెలుసుకుంటా అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని పెట్టుకొని మనము వాక్యాన్ని వినాల్సి ఉంటుంది. మనం వాక్యం వినేటప్పుడు ఏంటంటే ఈ వాక్యంలో చాలా విషయాలు ఉంటాయి. అంటే విశ్వాసానికి సంబంధించి, ప్రార్థనకు సంబంధించి, అలా ఇంకా చాలా మన అనుదిన జీవితం, భక్తి జీవితానికి సంబంధించి చాలా విషయాలు ఉంటాయి. అలాగే ఇవ్వటం గురించి ఇవన్నీ ఉండేసరికి మనం అనుకుంటాం బైబిల్ అంతా కూడా దాని గురించి ఉందనుకుంటాం. అంటే కొన్ని బోధలు బైబిల్లో ఉన్నాయనుకుంటాం, కానీ అది కేవలం కొన్ని విషయాలు లేదా కొన్ని బోధలు
కొన్ని ఉపదేశాలు బైబిల్లో ఉన్నాయని కాదు, కానీ అది అంశం ఏదైనా, ఉపదేశం ఏదైనా సరే అవన్నీ కూడా దేవుని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి అర్థం ఏంటంటే, మనం వాక్యం వింటున్నామంటే దాని అర్థం ఏంటంటే వాక్యం ద్వారా మనం దేవుణ్ణి తెలుసుకుంటున్నాం. వాక్యం ద్వారా బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నామని కాదు, వాక్యం ద్వారా మనం దేవుణ్ణి తెలుసుకున్నాం. అందుకని చూడండి, మనము వాక్యము అనగానే మనకి బైబిల్కి అది గుర్తు రావాల్సింది. వాక్యం అనగానే మనకి యాక్చువల్గా దేవుడు గుర్తుకు రావాలి. ఆ ఉద్దేశంతో మనం యాక్చువల్గా వాక్యాన్ని వినాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ యోహాన్ మాట్లాడుతూ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని దగ్గర ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను అని చెప్పాడు యోహాను, అది యాక్చువల్ వాస్తవం. అందుకనే మనము వాక్యము అనగానే మనకి యాక్చువల్గా కొన్ని బోధలో లేదంటే ఈ పుస్తకమో లేదా పుస్తకంలో ఉన్నటువంటి వాక్యమో కాదు గుర్తు రావాల్సింది. మనం వాక్యము అనగానే మనకి యాక్చువల్ దేవుడు గుర్తుకు రావాలి. వాక్యం విందాము అనగానే మనం యాక్చువల్గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే మన దేవుని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం అంటే, యాక్చువల్ చెప్పండి మనం దేవుణ్ణే తెలుసుకుంటున్నాం. వాక్యం వింటున్నాము అన్నప్పుడు ఒక రకంగా ఎలాంటిదంటే, దేవుడు తనను గురించి కొన్ని విషయాలు చెప్తున్నాడు, తనను గురించి చెప్తున్నటువంటి విషయాలు మనం తెలిసిన ప్రయత్నము చేస్తున్నాం. అంతేగాని దేవుడు వచ్చాడు ఒక బోధకులాగా వచ్చి దేవుడు ఏవో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు, ఏవో కొన్ని అంశాల గురించి చెప్తున్నాడు, అవి మనం తెలుసుకుంటామని కాదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడల్లా దేవుడు తన గురించి కొన్ని విషయాలు మనకి చెప్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు అన్నప్పుడు అర్థం ఏంటంటే, ఆయన తన మనసులో ఉన్నటువంటి కొన్ని సంగతులను దేవుడు మనకు చెప్తున్నాడు, లేదా మనతో దేవుడు పంచుకుంటున్నాడు. ఆయన హృదయంలో ఉన్నటువంటి సంగతులను మనకు బయలుపరుస్తున్నాడు. తానేంటో దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. సో అందుకని మనం వాక్యం వినేటప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకుంటే, వాక్యం వింటున్నట్టు కొన్ని విషయాలు, కొన్ని ప్రసంగం వింటున్నామని కాదు, మనం వాక్యం వింటున్నామంటే యాక్చువల్గా దేవుని గురించి తెలుసుకుంటున్నాం. అందుకనే మనం కొంచెం ఏంటంటే ఆత్మీయ కొంచెం ఆలోచించడం మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, కొన్ని పదాలు మనం వాడేటప్పుడు యాక్చువల్గా దేన్ని సూచిస్తుందో అని మనకు జ్ఞాపకం రావాలి. ప్రాబ్లం ఏంటంటే, మనకి ఈ రోజుల్లో తరచుగా కొన్ని పదాలు వాడుతూ ఉంటాం కాబట్టి ఆ పదాలు వినే వదిలేస్తాం, కానీ దానికి అర్థం ఏంటో మనం జ్ఞాపకం చేసుకోము. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఎక్కువగా ఏంటంటే హల్లెలూయా అంటే పదాన్ని, దేవుని స్తోత్రం అనే పదాన్ని క్రిస్టియన్లు చాలా క్యాజువల్గా వాడేస్తాం. అది వాడుతుంటే ఎవరం పెద్దగా దేవుని స్తోత్రం అన్నప్పుడు దాని గురించి పెద్దగా ఏం ఆలోచన చేయం. ఊరిని ఏదో చెప్పారు, మనం కూడా తిరిగి దానికి ఏదో రెస్పాన్స్ ఇచ్చేసాం. అలా ఏంటంటే కొన్ని మనకు అలవాటు అయిపోయినటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయి. అందుకని కొన్నిసార్లు మనం కొన్ని కార్యాలు ఊరిని క్యాజువల్ చేసుకుంటూ వెళ్ళిపోకుండా మనము కొన్నిసార్లు ఆగి ఆలోచించుకోవాలి. కొన్ని పదాలు ఎందుకు వాడుతున్నాం, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి, దానికి అర్థం ఏంటి తెలుసుకోవాలి. అందుకని చూడండి, గత వారం అందుకని వాక్యము అని చెప్పాను, మళ్ళీ ఈరోజు కూడా దాని నుంచి మాట్లాడుతున్నారు. వాక్యం అనగానే మనకి యాక్చువల్ దేవుడే గుర్తు రావాలి. దేవుడు తన గురించి కొన్ని విషయాలు మనకు బయలుపరుస్తున్నాడు, ఆ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నము చేస్తున్నాం. అంతేగాని ప్రసంగం అంటే ఈరోజు ఇవ్వటం గురించి చెప్పారు, లేదా మొన్న స్తుతి ఆరాధన గురించి బోధించారు, లేదా ప్రార్థన గురించి చెప్పారు అని కాదు. ఇవన్నీ కూడా దేవుని చుట్టూ తిరుగుతాయి. నేను చెప్పాను చూసారా, గత వారం ప్రార్థన గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రార్థన గురించి చెప్పినప్పుడల్లా తండ్రి గురించి ఒక్క లైన్ అయినా చెప్పకుండా ప్రార్థన గురించి ఆయన బోధించనే లేదు బైబిల్లో. అదేం చెప్తుందంటే, ప్రార్థనకి కేంద్రం ఎవరంటే దేవుడు. మనం ఏమేమి కార్యాలు చేయాలి, ప్రార్థన ఎలా చేయాలో మనం తెలుసుకోవాలి, కరెక్టే. కానీ అంతకంటే ముఖ్యంగా ఏం తెలుసుకోవాలంటే, మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నామో ఆయన్ని మనము తెలుసుకోవడం ప్రాముఖ్యం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అది అర్థం అవ్వాలి. అది అర్థమైన తర్వాత అప్పుడు నీకు ఆయన అర్థమయ్యాడు కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రార్థన ఎలా చేయాలి, నీకంటూ కొన్ని సొంత ఆలోచనలు, తలంపులు వస్తాయి. అది నేను సొంత ఆలోచన కాబట్టి అది మన సొంత జ్ఞానం అని కాదు, నువ్వు దేవుని తెలుసుకున్నావు కాబట్టి దేవుని తెలుసుకున్న దాన్ని బట్టి ఇప్పుడు నీ ప్రార్థన చేసే విధానంలో మార్పు కనబడుతుంది. అందుకని చూడండి, ప్రార్థన మాట్లాడుతున్నప్పుడు మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకి మంచి ఊళ్ళు ఎరిగి ఉండగా అని మాట్లాడుతూ మరింత శ్రేష్టమైన ఈవులను తండ్రి మీకు మీ పరలోకాన్ని మీకు ఇస్తారు కదా అన్నారు. ఏమి తిందామో ఏమి తాగుదామో ఏం ధరించుకుందామని మీరు ఏం చింతపడద్దు, అవన్నీ మీకు అవసరతలు ఉన్నాయని, మీకు అక్కరగా ఉన్నవని మీ పరలోకపు తండ్రికి తెలుసు. సరే, చింతపడకుండా అవన్నీ తీరిపోతాయి అని జనరల్గా చెప్పచ్చు. కానీ చెప్పకుండా మీరు చింతపడదని మాట్లాడినప్పుడు తండ్రిని వెంటనే పరిచయం చేస్తున్నాడు మత్తయి. అర్థం, నువ్వు తండ్రిని అర్థం చేసుకున్నప్పుడు లేదా పరలోకతాన్ని అర్థం చేసుకున్నప్పుడు నువ్వు చింతపడాల్సిన అవసరం లేదని విషయం నీకే అర్థమవుతుంది. అందుకని చూడండి, మనం ఏ బోధ ఈవెన్ ఇవ్వటం గురించి వచ్చేసరికి కూడా యాక్చువల్గా మనకు తండ్రి గుర్తురాలి. లేదా బైబిల్లో ఈ వీడియో మీకు ఏ బడి ఉంది, బైబిల్లో ఉందో కాబట్టి నేను ఇస్తున్నానని కాదు. నేను అక్కడ కూడా యాక్చువల్గా ఏంటంటే దేవుడు ఎలా పనిచేస్తాడు, దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుంది, దేవుడు ఎలాంటి వారికి కార్యాలు చేస్తాడు అది తెలుసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి మనం ఇప్పుడు రెస్పాన్స్ ఇస్తూ కొన్ని కార్యాలు మనం చేస్తున్నాం. అందులో ఒక కార్యమైన దేవునికి ఇస్తూ ఉన్నాం. అది ఏదో జస్ట్ ఒక ప్రిన్సిపల్ లాగా ఏదో విత్తనం విత్తితే పంట వస్తుంది కాబట్టి అలా నేను కూడా దేవుని రాజ్యంలో దశమాగం వేస్తాను మళ్ళీ నాకు తిరిగి వస్తుంది అలాగే ఆలోచించకూడదు.
అలా కాదు, దేవుడు పనిచేసే విధానం మనకు అర్థం. కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్యాన్ని మనం వెతుకుతూ ఉన్నాం. అలాగే మనం చేసే ప్రతి కార్యంలో మనకు తండ్రి గుర్తుకు రావాలి, దేవుడు గుర్తుకు రావాలి. ఆ ఉద్దేశంతో మనం ప్రతి వాక్యాన్ని వినాల్సి ఉంటుంది. అందుకే చూడండి ఒక వాక్య భాగాన్ని ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనికి మనం వెళ్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము నేను చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:8 వచనము. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ చూడండి, పౌలు ఇక్కడ మాట్లాడుతూ క్రీస్తుని గూర్చిన జ్ఞానము నిమిత్తము నేను సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. ఇక్కడ చూడండి, క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానము నిమిత్తము. ఇక్కడ పౌలుకి దేవుని గూర్చిన జ్ఞానము ఎంత వాల్యుబుల్లో ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, పౌలుకి అప్పటి వరకు గురుకులం వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. పౌలు యాక్చువల్గా యేసుక్రీస్తుని దర్శించినంత వరకు, యేసుక్రీస్తుని తెలుసుకున్నంత వరకు పౌలుకి తను సంపాదించుకున్నటువంటి విషయాల్లో చాలా అచ్చయపడేవాడు పౌలు. ఎందుకంటే తను ఫరిసీయుడినని లేదా యూదునని ఇలాగ తనకి చాలా జ్ఞానం ఉందని ఇలా పౌలు చాలా విషయాలు బట్టి అచ్చయపడేటువంటి వాడు పౌలు. కానీ ఒక్కసారి నిజంగా క్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఏవైతే ఒకప్పుడు చాలా విలువైనటువంటివి అనుకొని దేన్ని బట్టి అచ్చయపడేవాడు, ఇప్పుడు అన్నింటినీ కూడా పెంటతో సమానంగా ఎంచుకుని అంటాడు. ఎందుకంటే ఇప్పుడు వాటన్నిటికంటే క్రీస్తు గురించిన జ్ఞానము అన్నిటికంటే అత్యంత విలువైనటువంటిది అని పౌలుకి అర్థమయ్యింది. ప్రతి ఇక్కడ మాట్లాడుతూ అన్నాడు, క్రీస్తుని కూర్చున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తము నేను సమస్తాను అంటున్నాడు. ఏవో కొన్నిటిని నష్టంగా ఎంచుకొని అంటలేదు, ఏదో డబ్బుని పట్టించుకో, డబ్బు కాదనేసానండి, లోక సంబంధమైనటువంటి కాదనేసానని అంటలేదు, సమస్తం అంటున్నాడు అక్కడ. అంటే పౌలు తనకి లైఫ్లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇచ్చాడు, ఏది విలువైనటువంటిదిగా పరిగణించాడు అని ఆలోచన చేస్తే క్రీస్తుని కూర్చున్న జ్ఞానము నిమిత్తము అంటున్నాడు. ఇప్పుడు చూడండి, అక్కడ బైబిల్ జ్ఞానం అనలేదు, అక్కడ ధర్మశాస్త్రం కూర్చున్న జ్ఞానం అనలేదు. ఎందుకంటే పౌలు ఆల్రెడీ ధర్మశాస్త్ర గ్రంథంలో పాండిత్యాన్ని సంపాదించుకున్నాడు. ఆయన ఒకరైనా చెప్పాలంటే పెద్ద PhD చేశాడని చెప్పొచ్చు. ధర్మశాస్త్ర విషయంలోకి వచ్చేసరికి అప్పటికి ఏదైతే దైవ గ్రంథంగా వాళ్ళ దగ్గర పొందుపరచబడిందో ఆ కాలమునకు ఆ టైంకి అందులో ఉన్న ప్రతి విషయం కూడా పౌలు తెలుసు. అంటే పుస్తకము గురించి, బైబిల్ గురించి పౌలు తెలుసు, ఏ వచనం ఎక్కడుందో తెలుసు, దేనికి అర్థం ఏంటో తెలుసు. పుస్తకము గురించిన జ్ఞానము చాలా ఎక్కువ ఉంది, కానీ దేవుని గురించిన జ్ఞానము కొంచెం కూడా లేదు. అందుకని చూడండి, పౌలు కంటే ఆసక్తి చాలా ఉందంట. ఈవెన్ పౌలుకి ఆసక్తి ఉంది, కానీ పాపం ఆసక్తి జ్ఞానానుసారంగా లేదు. అదే పాపం పౌలు కూడా దేవుని తెలుసుకున్న తర్వాత యూదుల గురించి పాపం అదే బాధపడతాడు. వాళ్ళకి ఆసక్తి ఉందని నేనే సాక్ష్యం చెప్తున్నాను, కానీ ప్రాబ్లం ఏంటంటే వారికి ఆసక్తి ఉంది కానీ జ్ఞానానుసారంగా లేదు, కాబట్టి వాళ్ళు రక్షణ పొందరు అన్నాడు. ఒకప్పుడు ఎలాగే తాను ఉండేవాడు, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అలా ఉన్నారో తెలుసుకొని పాపం పౌలు చాలా బాధపడ్డాడు వాళ్ళ గురించి. అంటే పౌలుకి వాక్య జ్ఞానం ఉంది, కానీ దేవుని గురించిన జ్ఞానము లేదు. నేను చెప్తాను చూడండి, ఈ రోజుల్లో కూడా చాలా మందికి బైబిల్ జ్ఞానం చాలా ఉంది. క్రిస్టియన్ నేను చెప్పేది అంటే అన్యుల సంగతి పక్కన పెట్టద్దులేండి, వాళ్ళు కూడా ఈ మధ్యన క్రిస్టియన్స్ కంటే బైబిల్ జ్ఞానం వాళ్ళు చాలా ఎక్కువ సంపాదిస్తున్నారు. అందుకనే మన బైబిల్ పట్టుకొని వాళ్ళు మనకు వ్యతిరేకంగానే కొన్ని విషయాలు వాళ్ళు చెప్పే ప్రయత్నము చేస్తున్నారు. మనం నమ్మేది కరెక్ట్ కాదని మన బైబిల్ యూజ్ చేస్తూ ఇంకా ఎక్కువగా మనకు వ్యతిరేకంగా వాళ్ళు వాదించే ప్రయత్నం చేస్తారు. మనం చిన్నప్పటి నుంచి మనం చదువుతున్నాం చెప్పుకున్నటువంటి బైబిల్ నుంచే వాళ్ళు ఏ వచ్చిన ఎక్కడో చాలా అసలు బుక్ ఓపెన్ చేయకుండా వాళ్ళు చెప్పేస్తారు చాలా విషయాలు. వాళ్ళకి బైబిల్ జ్ఞానం ఉంది, కానీ దేవుని గూర్చిన జ్ఞానం మాత్రం వాళ్ళకి జీరో నాలెడ్జ్ అనమాట. ఇక్కడ పౌలు అంటున్నాడు, క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టంగా ఎంచుకున్నాను. అతి శ్రేష్టమైన జ్ఞానం. ఇప్పుడు అన్నీ మీరు అనుకోవచ్చు క్రీస్తు జ్ఞానం అనగానే ఇక్కడ బైబిల్ జ్ఞానం గురించి మాట్లాడాలని అనుకుంటారేమో. ఇక్కడ పౌలు బైబిల్ జ్ఞానం గురించి మాట్లాడు, క్రీస్తుని గూర్చిన జ్ఞానం అంటే దేవుని గూర్చిన జ్ఞానము కొరకు అంటున్నాడు. అంటే బేసిక్ ఏంటంటే ఆ జ్ఞానం కొరకు నేను ఏదైనా వదిలేసుకుంటాను అంటున్నాడు. ఇప్పుడు చూడండి పౌలు చూడండి, అందుకని చూడండి పౌలు ఆ దాని కొరకు వెతికాడు కాబట్టి దేవుడు కూడా పౌలుకు అంత ఎక్కువ శ్రేష్టమైన జ్ఞానాన్ని లేదా దేవుడికి తన కూర్చున్నటువంటి విషయాల్ని, ఆత్మీయ విషయాల్ని దేవుడు అందుకని పౌలు కూడా బయలుపరిచాడు. ఎందుకంటే పౌలుకి అంత జ్ఞానం ఉందంటే అది ఆటోమేటిక్గా పౌలు కాదు అనుకున్న కాడ వస్తుందని కాదు, దేవుడు అనుకున్న కాడ వస్తుందని కాదు. ఆ జ్ఞానము కావాలనే ఆశ, తీవ్రత పౌలుకు ఉంది కాబట్టి దాన్ని సంపాదించుకోవడం కోసం దేన్నైనా వదులుకొని రెడీ అయ్యాడు. అలా వదులుకోవడానికి ఇష్టపడ్డాడు అనేటువంటిది ఏం చెప్తుంది అంటే పౌలుకి ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతుంది. మనకి తెలుసుకోవాలంటే విషయం మీద ఎంత తీవ్రత ఉందో మనకు అర్థమవుతుంది. ఆ తీవ్రత దాహం ఉంది కాబట్టే దేవుడు కూడా పౌలుకి అంత విస్తారమైన జ్ఞానాన్ని పౌలుకి దేవుడు ఇచ్చాడు. రోమపత్రిక మరి చదవండి, అసలు నిజంగా పౌలుకి ఎంత జ్ఞానం ఉందో రోమపత్రిక చదివితే మనకు అర్థమవుతుంది. నేను చాలా చెప్పాను చూసాను, రోమపత్రిక అంటే ఎంత గొప్ప గ్రంథ పుస్తకం అంటే పత్రిక అంటే అది. రోమపత్రిక అర్థం చేసుకుంటే చాలు నీకు బైబిల్ మొత్తం నీకు అర్థమైపోద్ది.
అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా బైబిల్ని చాలా సింపుల్గా రోమపత్రికలాగా పౌలు రాశాడు. రోమపత్రిక అనేటువంటిది బైబిల్ మొత్తంతో సమానం. ఎందుకంటే అందులో ఆదికాండం నుంచి తిరిగి ఆయన దేవుడు వచ్చే వరకు మొత్తం అంతా కూడా కవర్ చేశాడు పౌలు. అంటే చూడంటే పౌలుకి అంత జ్ఞానం ఎలా వచ్చింది ఒకసారి ఆలోచించండి. అది ఊరిని దేవుడు అనుకున్నాడు కాబట్టి ఇచ్చేయలేదు, లేదా పౌలు అన్నాడు కాబట్టి సంపాదించడం కాదు. పౌలుకి ఆసక్తి ఉంది కాబట్టి ఆ జ్ఞానం నాకు ఆటోమేటిక్గా వస్తున్నాను. లేదు నేను దానికోసం దీన్ని అన్నిటిని వదులుకున్నాను, అని నష్టంగా నేను ఎంచుకున్నాను. ఆ ఆసక్తి ఉంది కాబట్టే పౌలుకి అంత విస్తారమైనటువంటి తనకు దేవుడికి వచ్చిన జ్ఞానము పౌలుకి అంత ఎక్కువ దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత లైన్ అంటాడు చూడండి, అలా మాట్లాడుతూ నెక్స్ట్ లైన్ ఏమంటాడంటే 9వ వచనం చూడండి, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి, అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన అగుపడు నిమిత్తము అని ఇక్కడ చాలా మార్చుండి. అక్కడ అంటున్నాడు 9వ వచనం ఫస్ట్ లైన్లో క్రీస్తుని సంపాదించుకొని. ఇప్పుడు చూడండి, అంతకుముందు 8వ వచనం చూస్తే క్రీస్తుని గురించిన జ్ఞానం అనగానే ఏదో పౌలు కూడా జ్ఞానం గురించి మాట్లాడతాడని అనుకుంటాం మేము. పౌలు జ్ఞానం గురించి మాట్లాడేటప్పుడు జ్ఞానం గురించి మాట్లాడట్లేదు, క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. అని అన్నాడు చూడండి, ఫస్ట్ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు, తర్వాత వచనంలో క్రీస్తుని సంపాదించుకోవడం కోసం అన్నాడు. అంటే అర్థం ఏంటంటే బేసిక్గా జ్ఞానం ఎందుకు కావాలని పౌలు ఆశపడుతున్నాడు, ఆ జ్ఞానం కొరకు ఎందుకు సమస్తాన్ని నష్టంగించుకున్నాడు అంటే ఆ జ్ఞానము తనని క్రీస్తు దగ్గర నడిపిస్తుంది. మనం వాక్యం ఎందుకు వింటాము అంటే కేవలం వాక్యము తెలుసుకోవడానికి వినము. వాక్యం ఎందుకు వింటామంటే దేవుణ్ణి తెలుసుకోవడానికి వాక్యం వింటాం. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే అసలు బైబిల్లో మనకి ఇంట్రెస్ట్ ఎందుకు రావాలి అంటే దేవుని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనకు బైబిల్ మీద ఇంట్రెస్ట్ రావాలి. దేవుని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దేవుని తెలుసుకోవాలని ఆశ మనకుంది. దేవుని తెలుసుకోవాలని ఆశ ఉంది కాబట్టి ఇప్పుడు దేవుని తెలుసుకోవడానికి నీకు బైబిల్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం బైబిల్ మీద మనకి ఇంట్రెస్ట్ ఇప్పుడు పెరగాలి. బైబిల్ ఇంట్రెస్ట్ మనకి ఎందుకు రావాలి, ఎందుకని బైబిల్ శ్రద్ధతో చదువుతుంది, ఎందుకని బైబిల్ అంత ఆసక్తి మనకు ఉండాలి, వాక్య బోధం ఎందుకంత ఇంట్రెస్ట్ మనకు ఉండాలి అంటే కేవలం ఏదో బైబిల్ తెలుసుకోవాలని కాదు, లేదంటే బైబిల్ని అర్థం చేసుకోవాలని కాదు. ఈ వాక్య జ్ఞానం అనేటువంటిది మనలను దేవుని దగ్గర నడిపిస్తుంది. అంటే బేసిక్గా బైబిల్ దగ్గరికి ఎందుకు వెళ్తాం, బైబిల్ ఎందుకు ఓపెన్ చేస్తాం అంటే బైబిల్ తెలుసుకోవడానికి బైబిల్ని ఓపెన్ చేయకూడదు, దేవుని తెలుసుకోవడానికి బైబిల్ మనం ఓపెన్ చేయాలి. అంటే అర్థం ఏంటంటే బైబిల్ ఏం చేస్తాను, మన దేవుని గురించిన విషయాలు తెలియపరుస్తుంది కాబట్టి దేవుని మీద ఉన్న ఇంట్రెస్ట్ అనేటువంటిది బైబిల్ దగ్గర నిన్ను నడిపించాలి. దేవుని మీద మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను బైబిల్ తీస్తాను, అది కరెక్ట్ ప్రొసీజర్, అది కరెక్ట్ పద్ధతి. అది డిఫరెన్స్ ఏంటంటే కొంతమంది ఏంటంటే బైబిల్ తెలుసుకోవాలి కాబట్టి బైబిల్ తీస్తారు. అందులో దేవుని గురించి అర్థం చేసుకోవడం గురించి ఏమాత్రం వాళ్ళకి అసలు ఆలోచన అంటే దేవుడు ఇందులో అర్థం అవ్వాలి, దేవుడు ఇందులో పొందుపరచబడి ఉన్నాడు కాబట్టి బైబిల్ తీసి చదివినప్పుడు సరిగ్గా చదివితే మనకు దేవుడు అర్థం అవుతాడు అని అనుకొని చదవరు. చాలామంది ఏంటంటే బైబిల్ తీసి చాలామంది తెలియని విషయాలు నేను తెలుసుకోవాలి, తెలుసుకున్న ఆ విషయాలు నేను చాలామంది చెప్పాలి, నేను చెప్పగానే అందరూ ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే ఎవరు తెలియని గూఢమైనటువంటి సంగతులు, మర్మంగా ఉన్నటువంటి ఎవరు తెలియని విషయాలు నేను చెప్పగలిగాను, అందరికి అర్థం అవ్వాలి నాకు ఈ విషయాలు తెలుసని అనుకోవడం కోసం బైబిల్ తీయకూడదు, అనుకోవడం కోసం ప్రసంగాలు చేయకూడదు. బైబిల్ అందరికీ ఇంట్రెస్ట్ ఉండాలి, బైబిల్ బోధన పడితే అందరూ కూడా బోధ మీద ఆసక్తి ఉండాలి. ఇక్కడ పౌలు ఏది చెప్పాడు చూసారా, సమస్తముని నష్టం ఎంచుకుని అంటే చూసారా, ప్రతి బిలీవర్ కూడా అలా ఉండాలి. కానీ ఎందుకని కేవలం ఏదో బైబిల్ గురించి తెలుసుకోవాలని కాదు, బైబిల్ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే బైబిల్ గురించి తెలుసుకున్నప్పుడు దేవుడు అర్థమవుతాడు. దేవుని మీద మనకున్న ఆసక్తి అనేటువంటిది బైబిల్ దగ్గర మనం నడిపించాలి, బైబిల్ బోధ వినేటట్టుగా అది చెయ్యాలి. అందుకని పౌలు అంటున్నాడు అక్కడ తర్వాత అంటున్నాడు క్రీస్తుని సంపాదించుకోవడం కోసం అన్నాడు. ఫస్ట్ టైం క్రీస్తు జ్ఞానము సంపాదించుకోవడం కోసం అన్నింటిని నష్టంగా ఎంచుకున్నాను అన్నాడు. అయితే పౌలు కేవలం ఏదో క్రీస్తు గురించి జ్ఞానమేనా నీకు కావాలంటే, లేదు క్రీస్తు జ్ఞానం నాకు ఎందుకు కావాలంటే క్రీస్తుని సంపాదించుకోవాలంటే నాకు జ్ఞానం కావాలి, ఆయన నాకు అర్థం అవ్వాలంటే ఆయన ఎలాంటి వాడు, ఆయన గురించి జ్ఞానం నాకు ఉండాలి. కాబట్టి నేను ఆయన జ్ఞానం దగ్గరికి వెళ్తాను, ఆయన నేను తెలుసుకుంటాను. ఎందుకంటే ఆయన తెలుసుకుంటేనే కదా ఆయన ఎవరు నాకు అర్థం అవుతారు, ఆయన ఎవరు అర్థమైతేనే కదా నేను ఆయన సంపాదించుకుంటాను. అందుకనే నాకు క్రిస్మస్ జ్ఞానం నాకు చాలా ఇంపార్టెంట్. అందుకని ఆ బోధ కోసం నేను ఏదో నష్టం ఎంచుకుంటాను, బైబిల్ అర్థం చేసుకుని నేను ఏదో వదులుకుంటాను, ఎంత టైమైనా స్పెండ్ చేస్తాను అంటున్నాడు పౌలు. ఎందుకనంటే నేను అది తెలుసుకున్నాడు, నేను క్రీస్తుని సంపాదించుకుంటాను. అందుకని ఫస్ట్ టైం క్రీస్తుని గురించి జ్ఞానం అన్నాడు, ఆ నెక్స్ట్ ఒకసారి క్రీస్తుని సంపాదించుకోవడం కోసం అనేసాడు. అక్కడ మళ్ళీ జ్ఞానం అని వాడలేదు. అర్థం ఏంటంటే జ్ఞానం అనేటువంటిది, దేవుని గురించి జ్ఞానం అనేటువంటిది దేవుని దగ్గర మనల్ని నడిపిస్తుంది. అందుకనే దేవుని గురించి జ్ఞానం మనకి అంత ఇంపార్టెంట్. అందుకనే బోధ ఏం చేస్తుంది అంటే దేవుని గురించి జ్ఞానాన్ని మనకి ఇస్తుంది. ఎందుకంటే ఆ జ్ఞానం లేకపోతేనే యాక్చువల్ నువ్వు మంచి విశ్వాసం అయ్యి ఉండొచ్చు, నువ్వు మంచి బిలీవర్ అయ్యి ఉండొచ్చు, నీకు చాలా ఆసక్తి ఉండొచ్చు, చాలా భక్తి ఉండొచ్చు, కానీ నీకు గనుక ఆత్మ విషయాలు గురించి జ్ఞానం నీకు లేకపోతే నువ్వు నశించిపోతావు. చూద్దాం చూడండి ఒక వాక్య భాగము, కీర్తన గ్రంథంలోనికి వెళ్దాం. కీర్తన గ్రంథము 103.
కీర్తన గ్రంథంలోనికి వెళ్దాం. కీర్తన గ్రంథము 103 7వ వచనం నేను చదువుతాను. కీర్తన గ్రంథము 103 7వ వచనం నేను చదువుతాను. కీర్తనలో 103 7వ వచనం. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాను, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనబెట్టుకోవచ్చు. రెండు విషయాలు మనం చూస్తున్నాం. మోషే గురించి చూస్తున్నాము, అలాగే ఇజ్రాయెల్ ప్రజల గురించి. ఇద్దరు చూడండి వేరువేరుగా బైబిల్ ఇక్కడ మాట్లాడుతున్నాం. ఒక వ్యక్తి ఏమో మోషే గురించి మాట్లాడుతుంది బైబిల్ అక్కడ మొదటి వచనంలో, తర్వాత ఇజ్రాయెల్ ప్రజల గురించి మాట్లాడుతుంది. అయితే మోషే గురించి మాట్లాడుతున్న బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మోషేతో కూడా దేవుడు వ్యవహరించాడు. దేవుడు వ్యవహరించినప్పుడు అంట మోషే కంట దేవుడు తన మార్గములను తెలియజేశాడట. తన మార్గములు అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎలాంటి వాడు, ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన ఏది ఇష్టపడతాడో, ఆయన ఏది వ్యతిరేకిస్తాడు, లేదనుకుంటే ఆయన బేసిక్ ఏంటంటే ఆయన ఎలా పనిచేస్తాడు, ఏ టైంలో ఆయన మూడు ఎలా ఉంటుంది, మనం ఏం చేస్తే ఎలా స్పందిస్తాడు, అసలు దేవుని యొక్క మనసు ఎలాంటిది, మన గురించి దేవుడు ఏమనుకుంటాడు, ఇవన్నీ కూడా దేవుడు మోషేకి తన మార్గములను తెలియజేస్తాడు. అంటే దేవుడు పనిచేసే విధానాన్ని దేవుడు తెలియజేశాడు. కానీ ఇజ్రాయెల్ ప్రజలకు వచ్చేసరికి మాత్రము దేవుడు అంటే తన క్రియలు కనపరచడం బైబిల్లో చూస్తాం. రెండు డిఫరెన్స్ ఉంది. ఇజ్రాయెల్ ప్రజలు క్రియలు మాత్రం అర్థమైంది, మోషేకి మాత్రం దేవుని గురించి జ్ఞానం లేదా దేవుని గురించి మార్గం అర్థమైంది. అంటే బేసిక్ అర్థం ఏంటంటే క్రియల వరకు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడు కూడా అలా ఉన్నారు. వాళ్ళు క్రియలు వాళ్ళకి క్లియర్గా కనబడ్డాయి, క్రియలు కూడా వాళ్ళు అసలు చూడలేదని కూడా కాదు. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఎన్నో అద్భుతాలు చేశాడు. వరగా ప్రతిరోజు మన్నా కురిసిందంటే ప్రతిరోజు అద్భుతాన్ని వాళ్ళు చూశారు. వాళ్ళు భోజనం చేయాలంటే అద్భుతం జరగాలి, వాళ్ళు నీళ్ళు తాగాలంటే అద్భుతం జరగాలి. మన భోజనం చాలా కామన్, చాలా సహజం. మనం రోజు 2 సార్లు చేస్తాం, మనుషులు చాలాసార్లు తాగుతాం, దాని చాలా సహజం మనకి. అది మనకు చాలా క్యాజువల్. కానీ అంత సాధారణమైన కార్యం జరగాలన్నా సరే దేవుడు సీన్లోకి రావాలి, దేవుడు ఒక అద్భుతము చేయాలి. ఎందుకంటే లక్షల మందికి ఆహారం గురించి మాట్లాడుతున్నాం మనం. ఏదో 10 మందికి 20 మందికి లేదా 100 మందికి 1000 మందికి కాదు, లక్షల మందికి ఆహారం గురించి మనం మాట్లాడుతాం, లక్షల మంది నీళ్లు త్రాడు గురించి మనం మాట్లాడుతున్నాం. అప్పుడు అంటే అర్థం అంటే చూడండి, నిజంగా ఆ రోజు బండలో నీళ్ళు వచ్చినప్పుడు జస్ట్ మనం బండలో నీళ్ళు వచ్చిన మాత్రం చూస్తున్నాం, కానీ ఆ నీళ్ళు ఎంతమంది తాగారు? కొన్ని లక్షల మంది తాగేంత వరకు నీళ్ళు వస్తూనే ఉన్నాయి బండలో నుంచి. ఒకసారి ఆలోచన దాన్ని బట్టి అంటే ఎన్ని పెద్ద పెద్ద అద్భుతాలు వాళ్ళ కళ్ళ ముందు జరిగినాయో. వాళ్ళకి ఆ అద్భుతం అర్థమైంది, కానీ అద్భుతం దాటి దేవుడు ఎలాంటి వాడో వాళ్ళకి అర్థము కాలేదు. కానీ బైబిల్ మనం చూస్తే మోషేకి మాత్రం మోషే ద్వారా దేవుడు ప్రతి అద్భుతం చేశాడు. కానీ బైబిలే చెప్తున్న మాట ఏంటంటే మోషేకి మాత్రము దేవుడు మోషే ద్వారా అద్భుతాలు చేయించాడు అని చెప్పట్లేదు. దేవుడు మోషేకి తన మార్గములను తెలియజేశాడు. అది ఎంత ఎఫెక్ట్ చూపించి తెలుసు మోషే మీద. అందుకని చూడండి, ఒక సందర్భంలో ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా దేవుడు నాశనం చేసేద్దాం అనుకొని, మోషే నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు తప్పుకో, వీళ్ళందరినీ నేను నిర్మూలం చేసేస్తాను, ఒక్క సెకండ్లో నిర్మూలం చేసేసి నీలోండి కొత్త జనాన్ని తీసుకొస్తాను. ఓ రంగా చెప్పాలంటే మళ్ళీ నీలోండి ఆదాముని తీసుకొస్తాను. ఏదైనా తోటలో ఎలా అయితే స్టార్ట్ చేశానో అలా మరలా తిరిగి ప్రారంభిస్తాను. నేను ప్రారంభిస్తాను, నీలోండి వస్తుంది. అప్పుడు జనాలందరూ కూడా నీ గురించి మాట్లాడుకుంటారు, వంశావళి నీ దగ్గర స్టార్ట్ అవుతుంది. మోషే మళ్ళీసారి తిరిగి ఆదికాండం రాసినట్టుగానే ఉంటుంది అని దేవుడే స్వయంగా వచ్చి నేను చంపేస్తాను, నువ్వు సైలెంట్ కూడా చంపేస్తానంటే మోషే మధ్యలో నిలబడి, ప్రభువా నువ్వు కనుక అలా చేస్తే ముందు నా పేరు తీసి జీవగ్రంథంలో ఉండన్నాడు. దేవుడు చంపేస్తాన తర్వాత మోషే ఎందుకు మధ్యలో నిలబడ్డాడు? ఓ రకంగా పైపైన చూస్తే దేవుని మాటను కాదన్నాడా, దేవుడు చేస్తాను కానీ మోషే అడ్డుపడ్డాడు అనిపిస్తుంది చూడ్డానికైతే. ఎందుకంటే దేవుడు ఓ పని చేస్తానంటే మోషే అడ్డంగా వెళ్తున్నాడు. ఎప్పుడు మోషే అంతమంది అడ్డంగా వెళ్ళలేదు, కానీ ఇప్పుడు అడ్డంగా వెళ్ళాడు. ఎందుకని? దేవుడు ఆ మాట అన్నాడు, కానీ దేవుని యొక్క మనసు అయితే అది కాదన్న విషయం మోషేకి అర్థమైంది. కాబట్టి దేవుడు ఒక పని చేస్తాను సైలెంట్గా ఉండి అన్నది, అది కూడా సైలెంట్గా లేడు మోషే. ఎందుకు లేడంటే దేవుడి నోటంటే మాట వస్తుంది, ఈ మాట వాస్తవమే, నేను కాదనట్లేదు. ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి దేవుడి మాట మాట్లాడుతున్నాడు, నాకు అర్థమైంది. కానీ యాక్చువల్గా దేవుని యొక్క మనసు అయితే యాక్చువల్గా దేవుని యొక్క మనసు అది కాదు. దేవుడు ఇప్పుడు కోపం మనకు కనబడుతుంది, ఈ లక్షల మంది నిర్మూలం చేసేంత కోపం దేవుని యొక్క మొహం నాకు కనబడుతుంది. కానీ యాక్చువల్గా దేవుని యొక్క స్వభావం అయితే అది కాదు, నాకు తెలుసు అది. అందుకని ఆయన నేచర్ అది కాదు. ఇప్పటికిప్పుడు ఏదైనా కోపం చూపిస్తున్నాడు, కానీ ఆయన స్వభావం అయితే అది కాదు. కాబట్టి నేను అడ్డంగా నిలబడతాను అని తాను అడ్డంగా నిలబడి ఇజ్రాయెల్ ప్రజల పక్షాన మనం విజ్ఞాపన చేశాడు. అలా ఎవరు చేయగలుగుతారు అంటే దేవుని మనసు ఏంటి అర్థమైంది కాబట్టి అలా చేశాడు. నేను చాలాసార్లు చెప్పని చూసారా, ఈ రోజుల్లో సునామీలు భూకంపాలు వచ్చి చాలామంది చచ్చిపోతే వేరే వేరే దేశాల్లో ఎక్కడైనా అలా జరిగితే బేసిక్ క్రిస్టియన్స్కి మనం ఏమంటాం తెలుసా? ఆ దేశస్తులందరూ కూడా దేవుని వ్యతిరేకించారండి, దేవుని అవమానపరిచారు, దేవుని కంటే ఎక్కువగా తమ హెచ్చించుకున్నారు, అందుకని అలా జరిగిందని చాలామంది చెప్తారు. చూసారా, వాళ్ళకి జరిగిన సంఘటన అర్థమైంది కానీ దేవుని యొక్క మనసు వాళ్ళకి అర్థము
కాలేదు. అది మనం గొప్పగా చెప్పుకొని వాళ్ళు జరిగింది మనకు జరగలేదు, మనకు క్షేమంగా ఉన్నాం చాలామంది గొప్పలు చెప్పుకుంటారు. క్రిస్టియన్స్ సంగతి చెప్తున్నాను, బోధకుల సంగతి చెప్తున్నాను. జరిగిన దాని నుంచి గొప్పగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. బైబిల్ నుండి కొన్ని వచనాలు తీసి ఇక్కడ ఎలా చేసినట్టు అలా జరిగింది కాబట్టి అక్కడ కూడా అలాగ అందుకే జరిగింది, ఆ దేశంలో ఎలా జరిగింది అని మనం చెప్తాం. కానీ దేవుని యొక్క మనసు అర్థమైతే ఎవరు కూడా అసలు అంత సాహసం చేసి మనం బయటకు అలా దాన్ని ప్రొజెక్ట్ చేయము. మోషే దడ్డు నిలబడ్డాడు. ఎందుకని మోషేకి అర్థమైంది దేవుని యొక్క మనస్సు అది కాదు. వాళ్ళు చావడానికి అర్హులా అంటే నిజంగా వాళ్ళు అర్హులే, వాళ్ళు తీర్పు తీర్చడం అర్హులా అంటే నిజంగా అర్హులే. అక్కడ దేవుడు వాళ్ళని చంపేసినంత మాత్రాన అక్కడ అన్యాయం ఏమీ జరగలేదు. కానీ యాక్చువల్గా దేవుని యొక్క మనసు అయితే అందులో ఆనందిస్తాడా దేవుడు? ఒక నిజంగా తీర్పు దేవుడు అందులో ఆనందిస్తాడా అంటే దేవుని యొక్క మనసు అది కాదు అని మోషేకి తెలుసు. కాబట్టి అడ్డంగా నిలబడి ప్రభువా వాళ్ళని క్షమించు, నువ్వు కనుక కూడా నిర్మూలం చేస్తే ప్రజలందరూ ఏమనుకుంటారు? నీ నామానికి అవమానం కలుగుతుంది కదా. అంటే దేవుడు ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? తనకి ఘనత కలగటం ఫస్ట్ ప్రయారిటీ, లేదంటే తన కోపాన్ని తీర్చుకున్న ఫస్ట్ ప్రయారిటీ దేవునికంటే? మోషే తెలిసిన విషయం ఏంటంటే దేవుడు తన నామమును ఘనపరచుకోవడం దేవునికి ఇష్టం, కానీ తన కోపాన్ని తీర్చుకోవడం, తన ఫీలింగ్స్ని తీర్చుకోవడం, తన ఎమోషన్స్ని తీర్చుకోవడం దేవునికి ఇష్టము కాదు. అది జస్ట్ ఫీలింగే. అప్పటికప్పుడు వాళ్ళు చేసిన కార్యం బట్టి దేవునికి కోపం వచ్చింది అంతే. కానీ అది అలా ఎప్పుడు ఉండేది కాదు. ఆయన ఎల్లకాలము కోపించేవాడు కాదు. అది మోషేకి తెలుసు. అందుకని ప్రభువా ఎందుకు వాళ్ళు నిర్మూలన చేస్తే ఏమొస్తుంది, ఏం జరుగుతుంది? అవమానం కలుగుతుంది కదా. నువ్వు బయట తీసుకొచ్చు కానీ తీసుకుని వెళ్ళైపోయినా అందరూ అనుకుంటారు కదా. అది నీ నామానికి అవమానం కలుగుతుంది కదా, ఎందుకు అలాగా అని దేవుణ్ణే కన్విన్స్ చేసేసాడు. రకం చెప్పండి, ప్రభువా యాక్షన్ నువ్వు అది కాదు కదా అన్నాడు. రకం చెప్పంటే నువ్వు కోపడుతున్నావు కరెక్టే, వాళ్ళ పనిష్మెంట్కి అర్హులే, కానీ నువ్వు అలా కాదు కదా, నువ్వు యాక్షన్ నువ్వు అలా పనిచేయవు కదా, నీ విధానం అది కాదు కదా. నువ్వు జస్ట్ అప్పటికప్పుడు వచ్చిన కోపాన్ని తీర్చుకునేటువంటి రకంగా నువ్వు పనిచేయవు కదా. నువ్వు తాత్కాలికమైన పరిస్థితులను ఆధారం చేసుకుని నువ్వు పనిచేయవు కదా. నీకు శాశ్వతమైనటువంటి కొన్ని ఆలోచనలు నీకు ఉంటాయి. నీ ప్రేమ శాశ్వతమైనటువంటిది కాబట్టి దాని ముందు కోపం ఎంత? నీ పిలుపు గొప్పది కాబట్టి వాళ్ళు చేసిన కార్యం ఎంత చిన్నది కాబట్టి వాళ్ళు క్షమించి వదిలేస్తే మంచిది అని దేవునికి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నిలబడ్డాడు మోషే. ఎందుకంటే మోషేకి దేవుని యొక్క మనసు ఏంటో తెలుసు. దేవుడు ఎలా పనిచేస్తాడు, మార్గాలంటే ఆయన ఎలా నడుస్తాడు, ఏ టైంలో ఎటు వెళ్తాడు, అదంతా కూడా ఆయన మూడు ఇప్పుడు ఎలా ఉంటుందో మోషేకి బాగా తెలుసు. కాబట్టి ఆ సాహసం చేశాడని చెప్పచ్చు. అందుకని చూడండి, ఈరోజు చాలామందికి బైబిల్ జ్ఞానం తెలుసు కానీ దేవుని మనసు లేదు, దేవుడు చాలామందికి అర్థం కాదు. అందుకే చెప్పని చూస్తారు, చాలామంది కొన్ని కార్యాలు జరిగినప్పుడు అందుకే జరిగిందని చెప్పేసి మనం ఏదో చాలామంది కంటే మనం ఏదో బెటర్ అన్నట్టుగా ఎవరు కదా జరిగిన దానికి మనం బాధపడాల్సింది పోయి వాళ్ళకి ఎందుకు జరిగిందో కామెంటరీ ఇచ్చే ప్రయత్నం మనం చేస్తుంటాం. కానీ బైబిల్ ఎక్కడో కూడా అలా జరుగుతుంటే ఆనందించిన వాళ్ళు బైబిల్ ఎవరు లేరు. ఎవరు అలా ఉంటారు అంటే దేవుని మనసు ఏంటో తెలియనటువంటి వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. దేవుని మనసు తెలిసినటువంటి వారికి యాక్చువల్గా బాధ వేస్తుంది. ఎందుకంటే నిజంగా అలా ఒకళ్ళు నిజంగా తీర్పు వల్ల జరిగినా సరే దాన్ని బట్టి దేవుడు అయితే ఆనందించేవాడు కాదు. ఇప్పుడు మీకు అర్థమైందా అని దేవుడు ఎప్పుడు అలాగండు. ఒక నిజంగా దేవుడు తీర్పు తీర్చినా దేవుని మనసుకి అది చాలా బాధని కలిగిస్తుంది. క్రిస్టియన్స్ మనం ఉన్నాం కానీ మనకి దేవుడు అర్థమయ్యాడు అనుకుంటాం, నాకు దేవుడు తెలుసు అనుకుంటాం, కానీ దేవుని యొక్క మనసు అయితే యాక్చువల్గా మనకి తెలీదు. బైబిల్ తెలుసు కాబట్టి జరిగినటువంటి సంఘటన ఆధారం చేసుకొని దానికి అనుకూలంగా ఉండే కొన్ని వాక్యాలు తీసేసి చెప్పేస్తాం మనం. అలా చెప్పేసినప్పుడు చాలామంది చెప్పేస్తారు, వినేవాళ్ళు కూడా అవును కరెక్టే కదా అనేస్తాం. అర్థం ఏంటంటే నువ్వు ఆ టైంలో నువ్వు బైబిల్లో దానికి అనుకూలంగా వచ్చిన నువ్వు వెతికేమంటే అర్థం ఏంటంటే నీకు బైబిల్ అర్థమైంది కానీ నీకు దేవుడి మనసు నీకు అర్థము కాలేదు. అలా జరగని వెంటనే బైబిల్ తిరిగేసేస్తున్నాం, దీనికి ఈ సందర్భానికి సంబంధించి వాక్యం ఎక్కడుందా అని. అంతేగాని దీని గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అని దేవుని గురించి ఆలోచిస్తే మనకు అలాంటి బోధలు రావు. ఇక్కడ మోషేకి ఏమో దేవుడు తన మార్గమును తెలియజేస్తాడు, జరపరు కేవలం క్రియల వరకే. అందుకని చూడండి, క్రియలు అంత ఇంపార్టెంట్ కాదు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రాబ్లం ఏంటంటే దేవుడు అద్భుతాలు చేస్తున్నప్పుడు యాక్చువల్ అసలు అద్భుతాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే చాలామంది విశ్వాసాలు కూడా చాలా విషయాలు అర్థం కావు. అందుకనే బోధ అంత ఇంపార్టెంట్ అంటున్నాను. ఎందుకంటే నువ్వు కళ్ళ ముందు జరిగిందే, నీకు కనబడిందే, నీకు అర్థమైందే కరెక్ట్ అని గ్యారంటీ ఏమీ లేదు. ఒక అద్భుతం జరిగింది కాబట్టి నీకు అర్థమైపోయిందా? కాదు. నీకు దేవుడు అర్థమైపోయా? లేదు. నీకు అద్భుతం అర్థమవుతుందేమో కానీ అద్భుతం చేసిన దేవుడు చాలామందికి అర్థం కాడు. అందుకనే చాలా తప్పుడు బోధలు వస్తుంటాయి. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దేవుడిని అర్థం చేసుకోవడానికి దేవుని క్రియలు అర్థం చేసుకుని చెప్తాను. కొన్నిసార్లు బైబిల్ మనం చూసినప్పుడు కొన్ని అద్భుతాలు, సువార్తలు ముఖ్యంగా మనం చూస్తే దేవుడు యేసుక్రీస్తు కొన్ని అద్భుతాలు చేసినప్పుడు, కొంతమందిని స్వస్థపరిచినప్పుడు, లాజర్ని ఆ సమాధిలో నుండి బయటికి పిలిచినప్పుడే కావచ్చు, పుట్టుగుడ్డి వారిని స్వస్థపరిచినప్పుడే కావచ్చు, లేదా ఇంకెవరిని బాగు చేసినా సరే కొన్ని ముఖ్యంగా ఎక్కువ శాతము అద్భుతాలు జరుగుతున్నప్పుడు చాలా డీటెయిల్డ్గా మనం బైబిల్ వివరణ చూస్తాం, చాలా డీటెయిల్గా చూస్తాం.
ఎగ్జాంపుల్ చూడండి, లాజర్ చనిపోయినప్పుడు సంఘటన చూసుకుంటే సింపుల్గా ఎలా రావచ్చు అంటే, లాజర్ చనిపోయి 3 రోజులు అయింది, దేవుడు లేపేశాడు అని చెప్పొచ్చు. యేసుక్రీస్తు వచ్చారు, లాజర్ని బతికించాడని చెప్పొచ్చు. కానీ లాజర్ ఎప్పుడు చనిపోయాడు? చనిపోయిన అక్కడ ఎవరెవరు ఉన్నారు? యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? లాజర్ చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ఆ విషయం తెలిసినప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారు? ఈ డీటెయిల్స్ అంతా ఎందుకు బైబిల్లో ఉన్నాయి? ఎందుకంత ఎక్కువగా దేవుడు అంత పెద్దగా ఎందుకు రాశాడు? ఎక్కువ శాతం అద్భుతం జరిగినప్పుడు అద్భుతం జరిగింది అని మాత్రం రాయకుండా, ఏం జరిగిందో రాయకుండా ఎలా జరిగిందో కూడా ఎందుకుంది? ఎందుకుందంటే, ఎలా జరిగిందో కూడా బైబిల్ దేవుడు ఎందుకు రాసి ఉంచుతాడంటే, అది ఎలా జరిగిందో నీకు అర్థమైనప్పుడు దేవుడు ఎలా పనిచేస్తాడో నీకు అర్థమవుతుంది. అద్భుతం ఎలా జరిగింది ఆ విధానం ఉన్నప్పుడు, అది చదువుతున్నప్పుడు అద్భుతం చేసిన దేవుడు నీకు అర్థమవుతాడు. కానీ ఈ రోజులో కూడా ఇంకా ప్రాబ్లం ఏంటంటే, ఈ రోజులో కూడా చాలామంది బైబిల్ అద్భుతాలు చూస్తారు బైబిల్లో, కానీ ఇంకను వాళ్ళకి అద్భుతమే అర్థమవుతుంది, కానీ దేవుడు అర్థం కాడు చాలామందికి. అన్నీ చూడండి ఈ రోజులో చూడండి, నూనె రాసి ప్రార్థన చేయడం గురించి కానీ, హ్యాండ్ కర్చీఫ్లు అమ్మడం కానీ, ఈ ప్రేయర్ మ్యాట్లు నమ్మడం, ఇవన్నీ కూడా అలాగే వస్తున్నాయి. ఎలా వచ్చినాయి తెలుసా? వాళ్ళ బైబిల్ అర్థమైంది కానీ దేవుడు అర్థం కాలేదు వాళ్ళకి. అని చూడండి, ఒకప్పుడు, మరి ఇప్పుడు ఎక్కువ ఉందో లేదో తెలియదు కానీ, ఒకప్పుడు హ్యాండ్ కర్చీఫ్లు కూడా చాలామంది అమ్మారు. చాలా క్రిస్టియన్ మినిస్టర్స్ హ్యాండ్ కర్చీఫ్లు కూడా అమ్మారు. ఎందుకని? హ్యాండ్ కర్చీఫ్లో స్వస్థ వస్తుందని చెప్తే నమ్మేశారు, చాలామంది కొనేశారు హ్యాండ్ కర్చీఫ్లు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బోధ అంటే, బైబిల్ నుండి వచ్చింది. అది బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒకసారి పౌలు వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది ఏం చేశారంటే, ఆ పౌలు కంట చేతి రుమాల్లో అవి తగిలినాయి అంట. కొంతమంది తీసుకెళ్ళి ఏంటంటే, వాళ్ళకి బంధువులు ఎవరో పేషెంట్స్ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి దాన్ని పెట్టినప్పుడు అంట వాళ్ళు స్వస్థ పొందుకున్నారంట. పౌలు నడుచుకెళ్తున్న ఆ టైంలో బైబిల్లో మీరు చూడండి, అది అపోస్తల కార్యంలో ఉంటుంది, 19వ అధ్యాయంలో. దేవుడు అంట విశేషమైన అద్భుతాలు పౌలు దగ్గర జరిగించాడంట. అందులో ఏంటి, పౌలు వెళ్తుంటే వీళ్ళు చేతి రుమాలు ఉన్నప్పుడు అవి పౌలు తగిలినాయి అంతే. పౌలు తగిలిన దాన్ని తీసుకెళ్ళి ఆ పేషెంట్కి టచ్ చేసినప్పుడు హ్యాండ్ కర్చీఫ్ ద్వారా స్వస్థ వచ్చింది వాళ్ళకి. దాన్ని బేస్ చేసుకొని దేవుడు హ్యాండ్ కర్చీఫ్ ద్వారా కూడా పనిచేస్తాడని చెప్పేసి హ్యాండ్ కర్చీఫ్లు అమ్మడం మొదలెట్టాం మనం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, దేవుడు నిజంగా అద్భుతం చేస్తాడా ఒకవేళ హ్యాండ్ కర్చీఫ్ ద్వారా అంటే? దేవుడు చేయొచ్చు, దేవుడు ఖచ్చితంగా చేయొచ్చు, దేవుడు ఎలాగైనా చేయొచ్చు. నూనె ద్వారా కూడా దేవుడు చేయొచ్చు, కాదనట్లేదు. కానీ అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు చెప్తున్న దానికి డిఫరెన్స్ ఏంటి తెలుసా? అప్పుడు అలా జరిగినప్పుడు పౌలు అలా చేయమని చెప్పలేదు. గమనించండి, పౌలు అలా చెప్పలేదు, మీరు హ్యాండ్ కర్చీఫ్లు తీసుకొని రండి, నేను దాన్ని టచ్ చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను, అవి తీసుకెళ్ళి పేషెంట్లకు ఇవ్వండి అని పౌలు చెప్పలేదు. పౌలు మార్గంగా వెళ్తుంటే ఆ పేషెంట్స్ తాలూకు వాళ్ళ రోగంతో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు ఎవరికి వాళ్ళకి అనిపించింది. ఏమనంటే, బహుశా ఇలా చేస్తాడు, కార్యం జరగచ్చేమని వాళ్ళకి అనిపించి పౌలు వెళ్తుంటే వాళ్ళు అలా చేశారు. అసలు పౌలుకి సంబంధమే లేదు అందులో, వాళ్ళకి అనిపించింది, వాళ్ళు చేశారు, తీసుకెళ్లి పేషెంట్లు దాన్ని వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు స్వస్థత పొందుకున్నారు. అది ఒక్కసారే బైబిల్లో జరిగింది. అలా జరిగిందని పౌలు కూడా ఈసారి మీ గుడ్లన్నీ తీసుకుంటాంటే నా దగ్గరికి నేను ప్రార్థన చేస్తాను పౌలు కూడా చెప్పలేదు, మళ్ళీ ఎవరు అలాగే ఎక్కడ చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకు అలా చేస్తామంటే, బైబిల్ అలా ఉంది కాబట్టి మనం అద్భుతం అర్థమైంది. అద్భుతం ఎలా అర్థమైంది? ఓహో, హ్యాండ్ కర్చీఫ్లు తీసుకెళ్తే హ్యాండ్ కర్చీఫ్లు పెట్టారు, వాళ్ళకి వచ్చింది కాబట్టి ఇలా చేసేద్దాం. అందులో దేవుడు గురించినటువంటి టాపిక్ అసలు అందులో లేదు. అందులో ఎంతసేపు హ్యాండ్ కర్చీఫ్ ఉంది, పౌలు ఉన్నాడు, అందులో దేవుడు స్వస్థపరిచిన దేవుడు లేడు. అక్కడ హ్యాండ్ కర్చీఫ్ ఉంది, పౌలు ఉన్నాడు, లేదా సేవకుడు ఉన్నాడు. వాళ్ళకి అద్భుతం అర్థమైంది కానీ దేవుడు అర్థము కాలేదు. దేవుడు అర్థమైతే ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు అర్థమైతే నువ్వు ఒక విధానాన్ని ఎప్పుడు నువ్వు పట్టుకోవు. చెప్తున్నాను చూడండి, ఏ కార్యం జరగాలంటే ఎప్పుడు కూడా వాళ్ళకి ఎలా జరిగింది, ఇలా జరిగిందా, వాళ్ళు 7 వారాలు చర్చికి జరిగిందంట కాబట్టి నేను కూడా 7 వారాలు చర్చికి వెళ్తాను. చాలామంది చేస్తున్నారు. వాళ్ళు 40 రోజులు ఉపవాసం ఉన్నారంటే అప్పుడు ప్రార్థన దేవుడు ఆలకించి కార్యం జరిగిందంట, నేను కూడా 40 రోజులు ఉపవాసం ఉంటాను. అక్కడ బేసిక్ నువ్వేం చేస్తున్నావు? ఎవరికో ఒక విధానం జరుగుతున్న విధానాన్ని పట్టున్నావు కానీ నువ్వు దేవుణ్ణి పట్టుకోలేదు. అంటే నువ్వు మార్గమును చూడలేదు, దేవుని యొక్క నువ్వు క్రియనే చూస్తున్నావు. వాళ్ళకి జరిగి ఉండొచ్చు కరెక్టే, నువ్వు వాళ్ళు జరిగింది కాబట్టి నువ్వు ఆ విధానాన్ని కాపీ చేస్తున్నావు తప్ప నువ్వు దేవుని గురించి తెలిసిన ప్రయత్నం యాక్షన్ నువ్వు చేయట్లేదు. అందుకని అలాగ వస్తాయి. నిజంగా కనుక దేవుడే అర్థమైతే అద్భుతం ఎలా ఉంటుంది చెప్పనా? వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది తెలుసా? రక్తస్రావ స్త్రీని చూసారా? ఆమె చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది, ఆమె చాలా డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, సంకటపడింది. కానీ ఒకరోజు క్రీస్తు గురించి ఆమె విందంట. వినిన తర్వాత వాళ్ళకి ఎలా జరిగింది అద్భుతం అని ఆమె ఆలోచించలేదు. ఈ వీళ్ళకి ఎలా జరిగింది, నా పక్కింటోళ్ళకి ఎలా జరిగింది, వెనకాలకి ఎలా జరిగింది, నా సంఘస్థలు ఎలా జరిగింది, ఆమె అలా ఆలోచించలేదు. దేవుని గురించి ఆమె వినిన తర్వాత ఆమె కంటూ ఒక సొంత ఆలోచన వచ్చింది. అది ఎవరికో చెప్తే ఆ ఆలోచన బట్టి ఏమి చేయలేదు. అమ్మ నువ్వు వెళ్ళి వస్త్రచంగని పట్టుకొని ఎవరో పాస్టర్ గారు ఆమెకు చెప్పలేదు. ఎవరి ద్వారా ఆమె వాక్యం వింది, క్రీస్తు గురించి విందంతే. వినిన తర్వాత ఆమె కనిపించింది ఏమనంటే,
క్రీస్తు గురించి విన్న తర్వాత ఆమెకి ఏమనిపించిందంటే, లేదు నేను ఇలా వస్త్రపు చెక్కును మాత్రం ముడితే నేను బాగుపడతానని ఆమెకు అనిపించింది. ఆమె ప్రయారిటీ ఏంటి? విశ్వాసం ఆమె యొక్క ప్రాధాన్యత. దేవుడు అర్థమయ్యాడు కాబట్టి ఇప్పుడు ఆమెకు అలా అనిపించింది. అది ఆమె యొక్క విశ్వాసము. అది ఆమెకు పనిచేస్తుంది కానీ వేరే వాళ్ళకి అలాగా పనిచేయదు. అలా ఎందుకు పనిచేస్తుంది ఆమెకు అంటే ఆమె విశ్వాసం అలా చేయమని ఆమెకు చెప్పింది. దేవుని గురించి వినిన తర్వాత ఆమెకు అలాగ తన విశ్వాసం ఆమెకు ఇలా చేయు జరుగుతుందని ఆమె విశ్వాసం ఆమెకు చెప్పింది. అందుకని ఆమె అలాగున్నా వెళ్ళింది. ఇప్పుడు వెన్న అలా జరిగింది కాబట్టి అందరూ అలా వెళ్ళిపోలేదు బైబిల్ టైంలో అలాగనా. ఇంక అందరూ వెళ్ళి అగో రక్తం జరిగిందంట నేను కూడా వెళ్ళి పట్టేసుకుంటాను, ఎవరు అలా వెళ్ళి పట్టుకోలేదు. తర్వాత ఎవరు వెళ్ళి అలా పట్టుకోలేదు. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు చాలామంది పడుతున్నారట. ఎవరు నన్ను ముట్టుకుందంటే శిష్యులు ప్రభు నీ మీద చాలామంది పడుతున్నారు కదా, ఇలా అడుగుతున్నావేంటి? నేను చాలామంది ముట్టుకున్నారు కదా అంటే లేదు ఎవరో ఒకరి విశ్వాసంతో నన్ను ముట్టుకున్నారు. ఆ టచ్ ఏంటంటే చాలా ప్రత్యేకంగా యేసుక్రీస్తు కనిపించింది. ఎందుకని? ఆమె అందరిలాగా క్యాజువల్గా దాన్ని చేయలేదు. ఆయన ముట్టుకుంటే ఏదో జరుగుతుందేమోలే అని అలా పట్టుకోలేదు. ఆమె కాబట్టి క్రీస్తు అర్థమయ్యాడు కాబట్టి నేను ముట్టుకుంటే బాగుపడతాను ఆమె విశ్వాసం ఉంది. విశ్వాసాన్ని బట్టి ముట్టుకుంది కాబట్టి స్వస్థ వచ్చింది. మరొక ఆయన శతాధిపతి ఉన్నాడు చూడండి, ఆయన కూడా ఇంకా డిఫరెంట్. ఆయన ఉన్నాడు తెలుసా, పద నేను ఇంటికి వస్తానంటే, యేసుక్రీస్తు నేను ఇంటికి వస్తానంటే ఆయన అన్నాడు, ప్రభువా నువ్వు నా ఇంటికి రావడం నేను యోగ్యుడను కాదు, నువ్వు మాట మాత్రమే సెలవేమో నా దాసుడు బాగుపడతాడు. అదెవరు చెప్పారు ఆయనకి? యాక్చువల్ యేసుక్రీస్తు అన్నారు, ఇలాంటి విశ్వాసం నేను ఇజ్రాయేల్లో కూడా చూడలేదన్నారు. అంటే నేను క్రిస్టియన్స్ కూడా ఇలాంటి విశ్వాసాన్ని నేను చూడలేదు. అద్భుతం జరగాలంటే నేనే అక్కడికి వెళ్ళాలి అని ఏమీ లేదు, నేను వెళ్ళకుండా కూడా జరిగిపోద్ది. ఆయన అన్నాడు, నీకు ఎవరు చెప్పారు? బహుశా అనుకుందాం జస్ట్ నీకు ఎవరు చెప్పారు అడిగితే ఆయన అంటున్నాడు ఏమని, నేను అధికారంలో ఉన్న వాడినే, నా కింద కూడా సైన్ ఉంటారు. ఒకటి పొమ్మంటే పోతాడు, ఒకటి రమ్మంటే వస్తాడు. ఇది చేయండి అంటే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని చేసి తీరుతారు. నా అధికారం అలా పనిచేస్తుంది. నువ్వు వాడికి వెళ్ళా పని చేయంటే నేను అక్కడ ఉండాల్సిన లేదు, వాడి వెళ్ళి ఖచ్చితంగా పని చేస్తాడు. నేను వెళ్ళి మళ్ళీ అక్కడ కూర్చుంటేనే వాడు పని చేస్తాడని కాదు, నేను చెప్పిన తర్వాత వాడు చేయమని చెప్పిన తర్వాత నేను అక్కడ లేకుండా కూడా పని అయిపోద్ది. ఎందుకంటే అది అధికారం. అలాంటప్పుడు నాకెంత అధికారం ఉంటే నీకెంత అధికారం ఉండాలి. అప్పుడు నువ్వు నా దాసుని బాగు చేయాలంటే నువ్వు నా ఇంటికి రావాలి. ఎక్కడి నుంచి చెప్పినా సరే అక్కడ పని అయిపోద్ది. ఎందుకంటే అధికారం అలా పనిచేస్తుంది. కాబట్టి మాట మాత్రము క్లియర్, మాట మాత్రము సెలవేము. నా మాట మాత్రం చాలు నేను బాగు చేయడానికి దేవుడు అనలేదు. ఈయన అంటున్నాడు, మాట మాత్రమే సెలవేము నా దాసుడు బాబు, మాట మాత్రమే చాలు, ఒక్క మాట చెప్పు చాలు అంటున్నాడు. నా దాసుడు బాగుపడతాడు. అదలా జరిగింది. ఇంతకుముందు ఇప్పుడు నేసుకు చెప్పారా? లేదు నా మాట సరిపోద్ది, నేను వెళ్ళ అవసరం లేదు, అద్భుతం చేయాలని నేను ఉండవసరం లేదు, నేను ఎక్కువ అద్భుతాలు చేసేస్తాను అని యేసుక్రీస్తు చెప్పారు ఎక్కడన్నా? చెప్పలేదు. కానీ ఆయన క్రీస్తు గురించి వినిన తర్వాత ఆయనకి అలా అనిపించింది కాబట్టి ఆయన విశ్వాసం అలా చెప్పింది కాబట్టి ఆయన అలాగన్నా పనిచేశాడు. ఇప్పుడు అంతే చెప్తాను చూడండి. అందుకని దేవుని తెలుసుకోవడానికి అద్భుతాలు మాత్రమే తెలుసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే మనం ఎందుకు రావాలి? ఎందుకు దేవుని తెలుసుకున్నప్పుడు, ఒకే ప్రసంగం విన్నప్పుడు మీకు దేవుడు అర్థమైతే, మీ కొంతమంది విన్నప్పుడు ఒక్కొక్క రకంగా మీ విశ్వాసాన్ని బట్టి మీరేం చేస్తే కార్యము జరుగుతుంది అటువంటిది ప్రతి వారికి ఒక్కొక్క రకంగా నీ విశ్వాసం చెప్తుంది. కొంతమందికి ఇప్పుడు దేవుడు కార్యం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనందరికీ ఏదో కార్యం దేవుని దగ్గర అవసరం అయినప్పుడు కొంతమందికి ఏం చెప్తుందంటే, ఎక్కువ నేను సినిసారి చర్చికి వెళ్ళి వాక్యం వింటుంటే నేను విశ్వాసంలో బలపడతాను, విశ్వాసంలో బలపడితే నా జీవితంలో కార్యం జరుగుతుంది. కొంతమందికి వారి విశ్వాసం అలా చెప్పొచ్చు, నేను తరచుగా చర్చికి వెళ్తే కార్యం జరిగిపోద్దని. మరి కొంతమందికి ఏం చెప్పాడు, నేను తరచుగా ప్రార్థన చేస్తూ సిన్సియర్గా ప్రార్థన చేస్తుంటే ఖచ్చితంగా కార్యం జరిగిపోతుంది. కొంతమందికి నీ విశ్వాసం చెప్పొచ్చు. మరి కొంతమందికి నేను ఎక్కువ ఉపవాసం ఖచ్చితంగా విశ్వాసం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా కార్యము జరుగుతుందని నీ విశ్వాసం నీకు అలా చెప్పొచ్చు. ఒక్కొక్కరికి విశ్వాసం ఒక్కో రకంగా చెప్పొచ్చు. అందుకే ఏ ఒక్క విధానంలో అందరూ ఫాలో అయిపోవడానికి వీలు లేదు. కానీ ఈ రోజుల్లో చాలామంది అలా చేస్తారు. ఒకళ్ళు నూనె ద్వారా జరిగిపోతే ఇంక నూనె అమ్మేస్తాం మనం. వాళ్ళ నూనె ద్వారా జరిగిందంటే నిజంగానే జరిగింది, మనం అబద్ధం చెప్పట్లేదు. వాళ్ళకి నూనె ద్వారా స్వస్థ వచ్చింది, కానీ అది వారి విశ్వాసం, వాళ్ళకి అలా జరిగింది. కానీ అలాగే నేను కూడా నూనె కొనేసి రాసేసుకుంటాను స్వస్థ వచ్చేస్తుంది అంటే అలాగున్నా కాదు. నువ్వు ఫస్ట్ రా, చర్చకొచ్చి దేవుని గురించి నువ్వు తెలుసుకో, దేవుని గురించి అర్థం చేసుకో. దేవుడు అర్థమైన తర్వాత అప్పుడు నీకు తెలుస్తుంది దేవుడు నీకు ఎలా చేస్తాడని నీకు అనిపిస్తుందో అప్పుడు నీకు అర్థమవుతుంది. అలా అర్థం చేసుకోవాలి. అందుకని చూడండి, అందుకే ఈ రోజుల్లో మెజారిటీ చాలా మందికి అద్భుతాలు మనం చూసేటప్పుడు వాళ్ళు మాట్లాడే విధానము, వాళ్ళ అద్భుతాలు ప్రమోట్ చేసే విధానం బట్టి అర్థమైపోతుంది క్లియర్గా. వాళ్ళకి యాక్చువల్ దేవుడైతే అర్థము కాలేదు, వాళ్ళకి అద్భుతం మాత్రమే అర్థమైంది. అందుకని అక్కడ మీరు చూడండి, పౌలు అలా అద్భుతాలు చేసిన తర్వాత చాలామంది ఏం చేస్తారు, కొంతమంది అంటే ఈ చేతబడులు చేస్తారు, వీళ్ళు కూడా ఏం చేస్తారంటే యేసుక్రీస్తు నామములో వాళ్ళు కూడా దయ్యాలు వెళ్ళకూడదని ప్రయత్నము చేసేంత వర్కౌట్ అవ్వలేదు. ఎందుకని? వాళ్ళు కూడా పౌలులా కాపీ కొడదామని చూశారు.
పౌలు ఎలా చేశాడు కాబట్టి అది జరిగిపోయింది, యేసునామంలో అన్నాడు కాబట్టి యేసునామంలో మనం కూడా అర్థం అయిపోద్ది అంటున్నారు. కానీ జస్ట్ యేసునామంలో అంటే అయిపోద్ది అని కాదు. యాక్చువల్ అక్కడ నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు దేవుడు అర్థము అవ్వాలి, ఆ తర్వాత నువ్వు దానిలోనికి వెళ్ళాలి. అందుకని చూడండి, క్రీస్తు గురించి జ్ఞానం అని అక్కడ అందుకని పౌలు అంటున్నాడు. అది అర్థమైనప్పుడు మిగిలిన ఆటోమేటిక్గా మనకి అర్థమవుతుంది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి, దేవుని అర్థం చేసుకోవడం అందుకనే చాలా చాలా ప్రాముఖ్యం అంటున్నా. దేవుడు మన గురించి ఏమనుకుంటాడు అది నీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అది అర్థమైనప్పుడు దేవుడు కీడు చేయడం విషయం నీకు అర్థమవుతుంది. దేవుడు అర్థమైతే నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అవి రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా మంచి ఉద్దేశాలు దేవుడు చెప్తున్నాడు. అక్కడ సమాధానకర ఉద్దేశంలో కానీ హానికరమైనవి కాదు. కానీ ఎంతమంది చూసారు హాని జరగగానే దేవుడు చేశాడంట. దేవుడు చెప్తున్నాడు, నేను గురించి కొన్ని ఉద్దేశాలు నాకు మనసులో కొన్ని ఆలోచనలు ఉన్నాయి మీ గురించి, అవి సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైనవి కావు. రాబో కాలం ముందు అవి మీకు నిరీక్షణ కలిగినట్లుగా, మీకు నిరీక్షణ ఇచ్చేటువంటి మంచి ఉద్దేశాలు కానీ మీకు కీడి పెట్టేటువంటి మీ చేతులకు ఎరగొట్టేటువంటి అలాంటి హానికరమైన ఉద్దేశాలు నా దగ్గర అయితే లేవు. ఆ వచనం నీకు అర్థమైనప్పుడు నీకు దేవుడు అర్థం అవ్వాలి. దేవుడు అర్థమైతే ఏమనుకుంటుందా, దేవుడు కీడు చేయడు, దేవుడు నా గురించి మంచిగా ఆలోచిస్తాను నీకు అర్థమవుతుంది. దేవుడు నా గురించి మంచి ఉద్దేశాలు కలిగిన నీకు అర్థమైనప్పుడు అప్పుడు దేవుని దగ్గర రావాలనేటువంటి ఒక ఆశ నీకు ఏర్పడుతుంది. ఎందుకంటే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి దగ్గర నా గురించి మంచి ఉద్దేశాలు దేవునికి ఉన్నాయి అన్నప్పుడు, అవి మంచి ఉన్నప్పుడు రాబోయేటువంటి కాలం మనకు రాబోయే తరానికి అవి సమాధానకరమైనటువంటివి అన్నప్పుడు అప్పుడు నాకు దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు దేవుడు అర్థం అయ్యాడు కాబట్టి. దేవుడు అర్థం కాలేదనుకోండి, చర్చికి వెళ్తే ఏదో మేలు జరుగుతుంది అంట కాబట్టి చర్చికి వెళ్ళాలి, అప్పుడు చర్చికి వెళ్ళడం కష్టం అయిపోద్ది మనకి. కానీ వెళ్తాం, ఎందుకు వెళ్తాం? చర్చికి వెళ్తే దేవుడు ఏదో మేలు జరుగుతుంది, ఏదో మంచి జరుగుతుందేమో. వాక్యం విన, ఎందుకని వాక్యం వింటే ఏదో జరుగుతుందేమో, వాక్యం వినకపోతే దేవుడు కోపడతాడేమో, అందుకని వినేద్దాం వాక్యం. అలా కాదు, దేవుడు ఏంటో నీకు అర్థమైతే అప్పుడు మిగిలినవన్నీ నిన్ను ప్రేరేపిస్తాయి, దేవుని దగ్గర నడిపిస్తాయి అని చెప్పి సార్. దేవుడు అర్థం చేసుకోవాలని ఆశ నీకు ఉన్నప్పుడు అప్పుడు నీకు బైబిల్ తెరవాలని ఆశ నీకు వస్తుంది. దేవుడు తెలుసుకోవాలని ఆశ నీకు ఉన్నప్పుడు అప్పుడు ప్రసంగం వినాలని ఆశ నీకు కలుగుతుంది. ఎందుకంటే నువ్వు ఎంత ఎక్కువ ప్రసంగం వింటావు అంత ఎక్కువగా నీ దేవుడు అర్థమవుతూ ఉంటాడు. తమ దేవుని ఎరుగువారు బలము గల గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని అర్థం చేసుకోవడం అందుకని ప్రాముఖ్యం. బైబిల్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పిన ముగిస్తాను చూడండి. ఒకసారి యోబు గ్రంథంలోకి వెళ్దాం. ఒకసారి మనం యోబు గ్రంథంలోకి వెళ్దాం. ఈ మాట చెప్పిన ముగించేస్తాను. యోబు గ్రంథము 42వ అధ్యాయంలోకి వెళ్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనం చదువుతాను చూడండి. యోబు గ్రంథము 42వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఇప్పుడు వినికిడి చేత నిన్ను గూర్చి నేను విన్నాను. వినికిడి చేత నీ గురించి కొన్ని విన్నాను. నీ గురించి నాకు కొన్ని పాయింట్లు అర్థమైనాయి, అంతే. కొన్ని పాయింట్లు నీ గురించి నాకు అర్థమైనాయి. ఎంతవరకు నాకు ఉన్నటువంటి జ్ఞానం ఎలాంటిదంటే వినికిడి చేత కొన్ని విన్నాను. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది ఎలాగంటే సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అది అంటే నీకు నేరుగా తెలియదు, ఎవరో చెప్పారు ఇలాగని నువ్వు అది నమ్మావు. నీకు తెలియదు అది యాక్చువల్గా, అది నీ ఎక్స్పీరియన్స్ కాదు, అది నీకు నువ్వో తెలుసుకుంది కాదు. ఎవరో చెప్తే సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా నువ్వు తెలుసుకున్నావు. ఒక న్యూస్ నువ్వు చూసావు, ఓహో ఇలాగా అని అనుకున్నావు. అక్కడ యోబు అంటున్నాడు, వినికిడి చేత నీ గురించి విన్నాను, కానీ ఇప్పుడు ఏంటో తెలుసా, కన్నులారా నేను చూస్తున్నాను. మీరు అనుకోవచ్చు వినడానికి చూడడానికి డిఫరెన్స్ ఏంటండి? ఇక్కడ చూడడం అంటే మీరు యాక్చువల్ దేవుడిని చూసాడు అనుకుంటున్నారా? అసలు దేవుడిని చూసాడని కదా అర్థం. నిజం ఒక దేవుడు నిజంగా ఈ ప్లేస్కి వచ్చాడు అనుకోండి, దేవుడిని చూస్తే నీకు అర్థమైపోతాయి విషయాలు, మనకు అర్థమవుతాయా? దేవుడిని చూడగానే ఎలా ఉంటాడో మనకు తెలిసిపోద్దా? ఖచ్చితంగా తెలియదు. నువ్వు దేవుడు నిజంగా చూసినంత మాత్రం నీకు చాలా విషయాలు అర్థమైపోయినాయి, దేవుని స్వభావం తెలిసిపోయిందని గ్యారంటీ ఏమీ లేదు. మోషే దేవుడిని చూశాడు, కానీ చూశాడు కాబట్టి దేవుడికి ఆటోమేటిక్గా దేవుని చూసుకున్న విషయాలు అర్థమైపోయినాయి అని కాదు. దేవుని చూసినంత మాత్రం నీకు అన్నీ అర్థం అవ్వు. ఇక్కడ యోబు అంటున్నప్పుడు వినికిడి చేత నీ గురించి విన్నాను అన్నాడు. ఒక రకంగా చెప్పండి ఎలాగంటే, నేను ఏదో ఆనలో చెప్పుకుంటుంటే నేను విన్నాను, అది నాకు అంతేమీ నీ గురించి తెలీదు. కానీ ఇప్పుడైతే కళ్ళారా చూస్తానంటే అర్థం ఏంటంటే, ఇంతకుముందు తాళీలో చెప్తే నువ్వు ఇలాగట నువ్వు అలాగట అంటుంటే నువ్వు అలా అనుకొని విన్నాను, అదే నువ్వు అనుకున్నాను నేను. ప్రాబ్లం ఏంటో తెలుసా? అలా అనుకున్నాను కాబట్టి యోబు ఏమన్నాడంటే, దేవుడిచ్చాడు దేవుడే తీసుకున్నాడు, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఎంతమంది నేను గతంలో చెప్పిన ఎంతమంది క్రిస్టియన్స్ ఆ మాట పట్టేసుకుంటారు తెలుసా? ఆ మాట చేసి చెప్పకుండా అందరూ దేవుని స్తోత్రం ఆమేన్ ఆమేన్ అంటారు అందరూ. కానీ ఇప్పుడు ఏ మాట అయితే మనం పట్టుకొని హల్లెలూయా ఆమేన్ స్తోత్రం నిజమండి అంటున్నామో, ఆ మాట అన్నటువంటి వ్యక్తి దేవునికి సారీ చెప్పాడు. ఆ మాట నిన్ను అన్నందుకు, ఆ మాట అన్నటువంటి యోబు తర్వాత దేవుడు సారీ చెప్పాడు. అది ఎక్కడ మొదట రెండో జన్మ మనం మాట చూస్తాం. ఏమని?
దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడు నామ మహిమ కలుగును గాక అన్నాడు. ఆ తర్వాత దేవుడు వచ్చి యోబుతో చాలా విషయాలు మాట్లాడాడు. కళ్ళారా చూశాడంటే ఏదో దేవుడు ఇలా దేవుడు చూశాడు, నాకు అర్థమైపోయిందని అనట్లేదు. దేవుడు వచ్చి చాలా కొన్ని అధ్యాయాల పాటు డిస్కషన్ ఉంటుంది అక్కడ ఇద్దరికీ. మీరు 40-41 అధ్యాయం 4 చదివితే నేను ఇప్పుడు కళ్ళారా చూశానంటే అర్థం ఏంటంటే దేవుని ఏదో చూసాను కాబట్టి ఇప్పుడు అర్థమైందని కాదు. దేవుడు చాలా విషయాలు యోబుతో డిస్కషన్ చేశాడు, మాట్లాడాడు. ఏమన్నాడు? యోబు, నీకు అన్నీ తెలుసు అనుకుంటున్నావు కదా, నీకు అన్నీ తెలుసు అనుకోని నువ్వు అన్నావు కదా, నేను ఇచ్చాను, నేను చూస్తున్నాను అన్నావు కదా, ఇప్పుడు నీకు అన్నీ తెలిసినట్టు నువ్వు మాట్లాడు కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్ చేస్తాను, నువ్వు ఆన్సర్ చెయ్యి అన్నాడు. ఈ సృష్టింపబడక నువ్వు ఎక్కడ ఉన్నావు, నీకు తెలిస్తే చెప్పు నాకు. అలా దేవుడు కొన్ని క్వశ్చన్లు వేసేసరికి యోబుకి అర్థం కాలేదు. అప్పుడు ఆ తర్వాత అంటున్నాడు, ఇప్పుడు చూడండి, అందుకని చూడండి తర్వాత వచ్చిన కూడా అంటాడు చూడండి, 42వ అధ్యాయము 6వ వచనంలో, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. చూసారా, పశ్చాత్తాపడ్డాడట. ఎప్పుడు పశ్చాత్తాపడతాం చెప్పండి? మనం తప్పు చేస్తేనే కదా, లేదా తప్పుగా అనుకుంటేనే కదా. యోబు ఇక్కడ పశ్చాత్తాపడడం ఉంది. కానీ చాలామంది యోబు అసలు చాలా బెటర్ అంటే ఇంకా చెప్పండి, దేవుడే కొంచెం తేడాగా బిహేవ్ చేశాడు, దేవుడే అనవసరంగా యోబుని కెలికాడు, యోబు చాలా మంచిడని అంటారు చాలామంది. ఇప్పటికీ చాలామంది క్రిస్టియన్స్ మైండ్లో దేవుడి కంటే యోబే బెటరు. ఎందుకంటే దేవుడు అన్యాయం చేసినా సరే యోబు మాత్రం అన్యాయం చేయలేదండి, ఒక్క మాట కూడా అనలేదండి. తెలుసో తెలియకో ఎన్ని మాటలు నేస్తుంటాం మనం. దేవుడు ఇలా చేసినా యోబు కట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరు గొప్పడయ్యాడు? అప్పుడు యోబు గొప్పడయ్యాడు. అప్పుడు మనం దేవుని వదిలేసి యోబుని పట్టుకుంటే బెటర్. అప్పుడు ఎందుకంటే ఇప్పుడు దేవుడి కంటే యోబు ఇప్పుడు చాలా మంచోడు. చాలామంది క్రిస్టియన్స్ తెలియక ఆ మాట నమ్మేస్తారు. దేవుడు ఇచ్చాడు, దేవుడు చూస్తున్నాను కానీ నిజమేనేస్తాను, యోబు ఇందులో ఏ తప్పు చేయలేదు, దేవుడు ఇంతలాగా నష్టపరిచినా దేవుడు తీసేసుకున్నా ఇంకా దేవునికి మహిమ అన్నాడు అంటున్నాం మనం. ఆ ప్రజెంటేషన్ చివరికి మొత్తం వినితది ఎలా ఉంటుంది అంటే దేవుడి కంటే యోబే మంచోడు. కానీ వాస్తవంగా దేవుడి కంటే యోబు మంచోడా? అక్కడెక్కడ దేవుడు పశ్చాత్తాపలేదు, యోబు పశ్చాత్తాపడ్డాడు. సారీ యోబు, నీకు ఎంత విశ్వాసం ఉంటుందో నాకు తెలియదు, నేను కావాలని మొత్తం తీసేసుకున్నాను, సారీ మొత్తం ఇచ్చేస్తానులే అని దేవుడు అన్నాడా? అనలేదు. దేవుడు సారీ చెప్పలేదు, యోబు సారీ చెప్పాడు దేవునికి, నేను పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. ఇంకా మీరు చదివితే అంటే జ్ఞానం మించిన సంగతుల గురించి నేను మాట్లాడాను అంటాడు. అంటే నాకు తెలియకుండానే చాలా విషయాలు చెప్పేశాను, నువ్వే చేసేసావు అనుకున్నాను, అనుకొని నువ్వే ఇచ్చావు, నువ్వే తీసేసుకున్నావు అనేసాను. నేను మంచివాడిని కాబట్టి, మంచి విశ్వాసాన్ని కాబట్టి దేనికి స్తోత్రం కలుగుగా అనేసాను. కానీ ఇప్పుడు నాకు కళ్ళారా నేను చూసాను, ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వేంటో. నువ్వు ఇస్తావుగా, నువ్వు తీసుకోవు, నువ్వే తీసుకున్నాను నేను అనుకుని పొరవబడ్డాను. ఎందుకంటే నాకు నీ గురించి సరిగ్గా తెలియదు కదా, తెలియకపోవడాన్ని బట్టి నువ్వే తీసేసుకున్నాను నేను అనుకున్నాను. వాళ్ళు చెప్తే విన్నవే కానీ నాకు నిజంగా నువ్వు ఎవరో తెలియలేదు. కానీ ఇప్పుడు నువ్వు వచ్చేంత మాట్లాడిన తర్వాత, నీ గురించి నువ్వు నాకు చెప్పిన తర్వాత, ఇంత డిస్కషన్ తర్వాత నాకు తెలిసింది, ఇప్పుడు కళ్ళారా నేను చూస్తాను, ఇప్పుడు నాకు అర్థమైంది. కాబట్టి నేను ఒకటి చెప్తాను, నేను నీకు సారీ చెప్తాను. ఎందుకు సారీ చెప్తాను తెలుసా? నువ్వు చేయకపోయినా సరే నువ్వు చేసావని నేను అందరికీ చెప్పేశాను. యోబు సారీ చెప్పాడు దేవునికి. కానీ ఇప్పుడు చాలామంది యోబుని చాలా గొప్ప చెప్తారు. ఇప్పుడు చెప్పాల్సింది అసలు ఎంతమంది ఇప్పుడు సారీ చెప్పాలో దేవుడికి, యోబు సపోర్ట్ చేసినందుకు. యోబు ఆ మాట అన్నప్పుడు పాపం ఆయనకంటే తెలియదు. ఎందుకంటే యాక్చువల్గా చాలామంది చెప్తారు అంటే యోబు అంటే అబ్రహాం కంటే ముందు జీవించాడంట. యోబు అబ్రహాం కంటే ముందు జీవించాడు. ఇప్పుడు అబ్రహాం కంటే ముందు జీవించాడు, ఖచ్చితంగా దేవుని గురించి అంత జ్ఞానం బహుశా యోబుకి ఉండదు. ఆయన సిచ్యువేషన్స్లో అది కొంతవరకు బహుశా అలా పొరపాటు పడడం కొంతవరకు న్యాయం అనొచ్చు మనం. అది ఎగ్జాక్ట్ పూర్తిగా సమ్మతించకపోయినా ఆయనకి మనకున్నంత అవకాశం ఆయనకి లేదు కాబట్టి పొరపడ్డాడు. తీరా దేవుడు వచ్చాడు, మాట్లాడాడు కాబట్టి తెలుసుకున్నాడు. ఇప్పుడు అన్నాడు, నిన్నటి వరకు నాకున్న జ్ఞానం వేరు, ఈరోజు నాకున్న జ్ఞానము వేరు. నిన్నటి వరకు నీ గురించి నేను అనుకుంది వేరు, ఈ రోజు నుంచి నేను నీ గురించి అనుకోబోయేది వేరు. ఇంతకుముందు అయితే ఆనోటినంటే వినికిడి చేత నీ గురించి తెలుసుకున్నాను, ఇప్పుడైతే కళ్ళారా చూశాను కాబట్టి ఇప్పటి నుంచి నాకు నీ గురించి జ్ఞానం వేరు. ఇప్పుడు నువ్వెవరో నిజంగా నాకు ఇప్పుడు అర్థమైంది అని చివరిలో అన్నాడు. అంటే మొదటి అధ్యాయం నుంచి యోబు మాట్లాడిన ప్రతిదీ దేవుడు ఎవరో తెలియకుండా చాలా విషయాలు మాట్లాడేశాడు. కానీ ఇప్పుడు అర్థమయ్యాడు కాబట్టి ఇప్పుడు బిహేవియర్ మారుతుంది. ఎప్పుడైతే దేవుడు ఎలాంటి వాడు అర్థమైందో మొత్తం తిరిగి మళ్ళా దేవుడు తిరిగి ఇచ్చాడు, యోబు తిరిగి సంపాదించుకోగలిగాడు. చూడండి, అందుకే చూడండి, మనం కూడా చర్చకు వచ్చినప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ప్రసంగం కాదు మనకు అర్థం అవ్వాల్సింది. యోహాను సువార్త మొదటి వచ్చిన దాని మీనింగ్ ఏంటి అది కాదు మనకు తెలియాల్సిందే. మనం తెలుసుకోవాల్సిందే ప్రతి మాట వెనకాల దేవుడు అర్థం అవ్వాలి, మనకి స్వస్థత వెనకాల దేవుడు అర్థం అవ్వాలి. అందుకని దేవుడు బైబిల్లో ప్రతి ఒక్క అద్భుతాన్ని వివరంగా రాసి వస్తాడు. కొన్నిసార్లు
ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా అనుకున్నారు, వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఆత్మస్థితి ఏంటి, వాళ్ళ విశ్వాసం స్థితి ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది అని డీటెయిల్గా దేవుడు రాశాడు. ఎందుకని ఆ ప్రాసెస్ అంతా నువ్వు చదివిన తర్వాత ఓహో దేవుడు ఇలాగైతే దేవుడు ఇలా పనిచేస్తాడు అని మనకి దేవుడు అర్థం అవ్వాలని దేవుడు అంత వివరంగా రాసి ఉంచాడు. రక్తస్రావం రాసినప్పుడు ఆమె వెళ్ళింది, పట్టుకుంది, దేవుడు స్వస్థపరిచాడు అనొచ్చు. దేవుడు యేసుక్రీస్తు వెళ్ళాడు, లాజరు బయట రా అన్నాడు, లాజరు వచ్చేసాడు, అలా దేవుడు చనిపోయిన వారి సైతం లేపేశాడు అనొచ్చు. కానీ అలా మరియ మార్త అన్నాడు, నమ్ముచున్నావా, నమ్ముటి వల్ల నమ్ము అని సమస్తము సాధ్యము. దేవుడు ఎందుకు అక్కడ ఏమర్థమవుతుంది, ఆ మాట ఎందుకు దేవుడు రాసి ఉంచాడు మనకి? కేవలం అద్భుతం మాత్రం, ఏం జరిగిందో మాత్రం రాయకుండా ఎలా జరిగిందో కూడా దేవుడు ఎందుకు రాశాడంటే దాన్ని బట్టి ఓహో నమ్మకం ఉంటే మనకు కూడా జరుగుతుంది అనే విషయం మనకి అర్థం అవ్వాలి, అలా దేవుడు అర్థం అవ్వాలి. అందుకోసం దేవుడు అద్భుతాలు వివరంగా మనకి బైబిల్ రాసి ఉంచాడు. అందుకని చూడండి, ఈ రోజుల్లో ప్రాబ్లం ఏంటంటే బైబిల్ మన అందరి చేతుల్లో ఉంది. అందరి చేతులు ఉండేసరికి ప్రతి ఒళ్ళు కూడా బైబిల్ ఏంటో ప్రతి ఒళ్ళకి తెలిసినట్టుగా మాట్లాడతాం మనం. అదే ప్రాబ్లం. ఒకప్పుడు ఈ అవకాశం అందుకేనేమో బహుశా కొంతకాలం మనకు అవకాశం బహుశా అందుకే లేదేమో, ఎందుకంటే ఎవరు పడితే దీన్ని చెప్పడానికి వీలు లేదు కాబట్టి. అయితే ఉండడం మంచి విషయం అనుకోండి, బైబిల్ లేకపోవడం మంచి విషయాన్ని చెప్పట్లేదు. అందరి చేతుల్లో బైబిల్ ఉండాలి. ఎందుకంటే నేను తీసి వాక్యం చెప్పినప్పుడు నేను చెప్పేది కరెక్టో కాదో మీకు తెలుసుకోవాలంటే, ఇందులో నేను చదివింది నిజంగా ఉందంత అర్థం అవ్వాలంటే మీ దగ్గర కూడా నాలాంటి కాపీ మీ దగ్గర ఉంటేనే నేను చదువుతుంది, నేను చెప్తున్న కరెక్టో కాదో మీకు అర్థం అవుతుంది. అది అందుకు అడ్వాంటేజ్ మీ చేతుల్లో బైబిల్ ఉండడం. కానీ ఒకప్పుడు అలాగున్నా అందరి దగ్గర లేదు. సో యేసుక్రీస్తు వచ్చారు చూసారు, ఒకసారి విశ్రాంతి ఆయన వచ్చిన ఆయన చేతికంట యెషయా గ్రంథం అప్పగింపబడిందంట, ఇచ్చారంట. ఆయన దాన్ని తెరిచి చదివి మళ్ళీ దాన్ని చుట్టేసంట అక్కడ పరిచయాలు అప్పగించి వెళ్ళి కూర్చున్నారంట. అంటే అర్థం ఏంటి, అందరి దగ్గర బైబిల్ ఆ రోజుల్లో లేదు. చర్చికి ఒక బైబిల్ ఉంది, దేవుని వందన బైబిల్ ఉంది. యెషయా గ్రంథం యేసుక్రీస్తు ఇచ్చారంట, ఆయన తీసి చదివాడు, నేడు మీ కళ్ళెదుట ఇది నెరవేర్చబడిందని చెప్పేశారు. దాన్ని క్లోజ్ చేసి పరిచారులు ఇచ్చేసాడంట యేసుక్రీస్తు బైబిల్. ఆయన పట్టున్నాడు, యేసుక్రీస్తు వెళ్ళి కూర్చున్నారంట. అంటే అర్థం ఏంటి, బైబిల్ అందరి దగ్గర లేదు. చర్చి మొత్తానికి అక్కడ మందిరం మొత్తానికి ఒకే బైబిల్, అది చదవాలి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ అప్పుడే బైబిల్ వాల్యూ చాలామంది తెలిసింది. ఇప్పుడు అందరి చేతులు ఉంది కాబట్టినేమో కాపీలు ఎక్కువ సింపుల్గా 200-300 పెడితే కొనేసుకోవచ్చు కాబట్టేమో మనకు బైబిల్ వాల్యూ మనకి తెలియట్లేదు. బైబిల్ వాల్యూ తెలియలేదు కాబట్టి బోధ వాల్యూ కూడా మనకి యాక్చువల్గా తెలియట్లేదు. బోధ వాల్యూ తెలియదు కాబట్టి దేవుడి గురించి జ్ఞానం కూడా ఎంత గొప్పదో కూడా మనకు అర్థం కావట్లేదు. ఎంతసేపు 10 విషయాలు తెలుసుకున్నామా లేదా అనేది అనుకుంటున్నాం, తెలుసుకుని నాకు బైబిల్ అర్థం అయిపోయింది అనుకుంటున్నాం. మనకు కావాల్సింది బైబిల్ కాదు, మనకు కావాల్సింది దేవుడు. క్రీస్తుని గురించిన జ్ఞానం అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే క్రీస్తుని సంపాదించుకోవడం కోసం, అంటే దేవుని అర్థం చేసుకోవడం కోసం నాకు అది కావాలి. అందుకే చర్చకు వస్తున్నప్పుడు దేవుని అర్థం చేసుకోవడమే తలంపుగా పెట్టుకొని రావాలి. ఎందుకంటే దేవుడు అర్థమైతేనే ఆ తర్వాత నువ్వేం చేస్తే దేవుని యొక్క సహాయం పొందుకుంటావు, నీకంటూ ఒక సొంత జ్ఞానము, ఒక ఆలోచన నీకు వస్తుంది. విశ్వాసం గురించే వింటాం, కానీ నేను విశ్వాసంతో ఏం చేస్తే కార్యం జరుగుతుంది అన్నది దేవుడు నీకు ఒకలా చెప్తాడు, మరొకలాగా చెప్తాడు. కానీ విశ్వాసం గురించే మాట్లాడతారు. అలా ఒకే దేవుడి దగ్గరికి అందరూ వచ్చారు. ఒక ఆయనేమో మాట సెలవిమ్మన్నాడు, ఒక ఆమె ఏమో నీ వస్త్ర చెంగుని పట్టుకుంటే నేను బాగుపడతాను అన్న. కొంతమందికి మేసిగిరిసి మట్టి రాసి ఉమ్ము వేసి మట్టి కలిపి రాసి వెళ్ళి కోనట్లో కడుక్కు అన్నారు. ఒకరికేమో నీ పరిపెత్తుకొని నడువని చెప్పారు. అలా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రకంగా అద్భుతం జరిగింది. అదేం చెప్తుందంటే అందరికీ ఒకే రకంగా అద్భుతము జరగదు. ఎందుకంటే అందరూ వేరు, అందరిది విశ్వాస స్థితిలో వేరువేరుగా ఉంటాం, వాక్య జ్ఞానంలో లేదా దేవుని గురించి జ్ఞానం వేరువేరుగా ఉంటాం. అందుకని అర్థం చేసుకోండి, మనం చర్చకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా చూడండి, ఒకవేళ నేను చెప్పిన ప్రసంగం ఒకవేళ బైబిల్ జ్ఞానంలాగా మీకు అనిపించచ్చేమో, కానీ అందులో కేవలం బైబిల్ జ్ఞానం మాత్రమే ఉండదు. ఇప్పుడు గల్తీ పత్రిక 34 వారాలు తెలుసుకున్నాం మనం. అలాగే ఏదో బైబిల్ గల్తీ పత్రిక అంటే మనకు అర్థమైపోవాలని తెలుసుకున్నాను కాదు, ఇన్ని వారాలు తెలుసుకున్నాం మన మీద భుజాలు ఎగరేసుకుని తినడానికి కాదు, మాకు గల్తీ పత్రిక అర్థమైపోయిందని చెప్పడానికి కాదు, దాని ద్వారా మనకు దేవుడు ఎలాంటి వాడో అర్థం అవడానికి. అందుకని ఎప్పుడు నేను ఒక ప్రసంగం చేసిన ఒకవేళ అందులో చాలా కొత్త విషయాలు ఉన్నా సరే ఎప్పుడు కూడా బైబిల్ జ్ఞానం ప్రమోట్ చేయడం నాకైతే అసలు ఇష్టం లేదు. ఎందుకంటే అది ఎవరికి యూజ్ఫుల్గా ఉండదు, అది ఎవరికి పెద్దగా పనిచేయదు. ఒకవేళ అందులో ఆ యాంగిల్ ఉండొచ్చేమో, కానీ యాక్చువల్గా మనకు అది ప్రతిదీ కూడా దేవుని దగ్గర మనల్ని నడిపించాలి. అలా నడిపిస్తుందా లేదో చూసుకోండి. ప్రతి బోధ దేవుని గురించి మీకు జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానమును సంపాదించుకోండి, క్రీస్తుని సంపాదించుకోండి. క్రీస్తుని సంపాదించుకుని సమస్త మన దగ్గర ఉన్నట్టే. అందుకని ఖచ్చితంగా బైబిల్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, బైబిల్ బోధ ఇంట్రెస్ట్ ఉండాలి. వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు నేను కూడా చర్చికి వెళ్ళాలి, వాక్య బోధ వినాలి అని మనకు అనిపించాలి, ఆసక్తి ఉండాలి. ఎందుకు ఆసక్తి అంటే కేవలం బైబిల్ తెలుసుకోవాలని కాదు, దేవుడిని తెలుసుకోవాలని ఆసక్తి అనేటువంటిది నేను చర్చకి నడిపించాలి, వాక్య బోధ నడిపించాలి, బైబిల్ దగ్గర మనల్ని నడిపించాలి. బైబిల్ మీద మనకు గౌరవం పెరగాలి. ఎందుకంటే ఇది లేకపోతే నాకు దేవుడు అర్థము కాడు, అందుకని దీన్ని గౌరవిస్తాం. కానీ కేవలం దీన్ని తెలుసుకోవడానికి మనం కాదు, దీనికంటే ఎక్కువగా దేవుని మనం
గౌరవిస్తాం. దీనికంటే ఎక్కువ దేవుని మీద మనకు ఆసక్తి, ఆ దేవుని తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది కాబట్టి వాక్యాన్ని గౌరవిస్తాం. అందుకే వాక్యం వినేటప్పుడు దేవుని గురించిన తలంపులు తెలుసుకోండి, దేవుని గురించి ఆలోచించండి. అది అర్థం చేసుకున్న అద్భుతం దేవుడు ఎలా చెప్తే అలా ఆటోమేటిక్గా జరుగుతుంది. అందుకనే నూనెలు, హ్యాండ్ కర్చీఫ్లు అదని ఇదని ఏం పట్టుకోవాల్సిన అవసరం లేదు మనకి. నేను చెప్తున్నాను బైబిల్ బట్టి, అవి ఏం పట్టుకోవాల్సిన పని లేదు. అవన్నీ కాదు, దేవుడు అద్భుతం చేయాలని దేవుడు అద్భుతము చేస్తాడు. తెలుసుకోవాల్సిందల్లా బైబిల్ అద్భుతాలు జరిగినప్పుడు దేవుడు ఎలా చేశాడు. మోషేకి దేవుడు తన మార్గంలో తెలియజేశాడు. దేవుని యొక్క మార్గం ఏంటో తెలుసుకోండి, ఆ మార్గంలో మీరు వెళ్ళండి, ఆ మార్గంలో దేవుడు అద్భుతము చేస్తాడు. అందుకే వాక్య జ్ఞానం కాదు ఇంపార్టెంట్, దేవుని గురించి జ్ఞానము. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవరు. దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవరు. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలమంతా